లోక సంబంధమైన కార్యాల మీద నేను బలాన్ని సాధించాలంటే జీవధారలో ఎక్కడ బయలుదేరుతున్నారు అసలు బైబిల్లో? ఎక్కడి నుంచి? అక్కడ ఏమున్నాయని కనుక్కున్నాడండి డాక్టర్. ಏನಿದೆ ಅಂತ ತಿಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ? 40,000 ಬ್ರೈನಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಬೇಕಾದ್ರೆ ನ್ಯೂರಾನ್ ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿದೆ. అంటే సృష్టించిన దేవునికి తెలుసు ఎక్కడ దేవుని యొక్క జీవ జలం ఉంటే నీ మనస్సు శాశ్వతంగా ఉంటుందని దేవునికి బాగా తెలుసు. ఎందుకన్నా అడగని నేను చెప్తాను. పాయింట్ నెంబర్ 2, రోమపురದವರಿಗೆ పౌలు బರೆದ పుస్తక 10ನೇ అధ్యాಯ 10ನೇ వచನ. నెంబర్ 2 రెఫరెన్స్ గా చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము వచనం 10. చాప్టర్ 10 వర్సెస్ 10. ಹೃದಯದಿಂದ ನಂಬುವುದರ ಮೂಲಕ ನೀತಿಯು ದೊರಕುತ್ತದೆ. ಬಾಯಿಂದ ಅರಿಕೆ ಮಾಡುವುದರ ಮೂಲಕ ರಕ್ಷಣೆಯಾಗುತ್ತದೆ. హల్లెలూయా. ఇప్పుడు పాలాక్షి చెప్తా ఉంటాడు, మేము మీతో పాటు వెనకాలే చెప్తాం అన్నమాట. ఇప్పుడు రెడీ 1 2 3 స్టార్ట్. ಹೃದಯದಿಂದ ನಂಬುವುದರ ಮೂಲಕ, ఇప్పుడు మీరు చెప్పండి, ಹೃದಯದಿಂದ ನಂಬುವುದರ ಮೂಲಕ ನೀತಿಯು ದೊರಕುತ್ತದೆ. ಬಾಯಿಂದ ಅರಿಕೆ ಮಾಡುವುದರ ಮೂಲಕ ರಕ್ಷಣೆಯಾಗುತ್ತದೆ. ఇప్పుడు హృదయములో నుంచి జీవజలధారలు పొంగుతున్నాయి గుర్తించు అని చెప్పిన దేవుడు నమ్మకాన్ని ఎక్కడ స్టార్ట్ చేయమన్నాడు? మీకు ఇంకా అలగలా? ఇప్పుడు కొంచెం చూడండి అట్లా అమ్మ ఎక్కడ పట్టాలా? అది ఎక్కడ ఉంటాలా? మీరు చెప్పండి. ఎల్లుంటಬೇಕು విశ్వాసం ఎక్కడ పుట్టాలా? మీరు చెప్పండి. ఇప్పుడు బాగా చెప్పాలా? విశ్వాసము ఎక్కడ పుట్టాలా? బాగా చెప్పండి. ఏం డౌట్ గా ఉన్నారు? మీకు అర్థం కాలేదా? అది కాదయ్యా, ఇప్పుడు నేను చెప్తే నమ్మద్దు, వాక్యం చెప్తాను కదా. విశ్వాసము అనబడే నమ్మకము నీకు ఎక్కడ పుడితే శాశ్వతము? నేను చెప్పండి, ఎక్కడ పుట్టాలా? ఇప్పుడు మీకు నేను ఒక మాట చెప్తాను. ఆ మాట ఏమో తెలుసా? ఎందుకంటే నేను విశ్వాసాన్ని హృదయంలో నుంచే నమ్మాలి. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎంతమంది విశ్వాసులు ఉన్నారు ఇక్కడ? ఎదలా ఉండాలంటే ఉన్నారా? ఎదలా బుద్ధల్లా అంటే నాకు భయం అయిపోయింది. నాకు గుండె సల్లగా అయిపోయాయి. ఎదలా బుద్ధల్లా అంటే మీరు చూసి మంచి పైలవాన్ మదరు ఉండాలి. నాకు సల్లగా అయిపోయాయి ఒళ్ళు. ಅವ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ಎದೆಯಲ್ಲಿ ಗುದ್ದಬೇಕು ವಿಶ್ವಾಸ ಬರ್ಬೇಕಂದ್ರೆ ಅಂತ ఎదలా ఉండాలి అంటున్నారు. మీకు ఆ మాట గుండె లోపలికి వస్తుంది కాబట్టి ఎదా అన్నారు. అది మంచి తెలుగు. ఎద రొమ్ము, ఎద పాలు కదా. నాకు సరిగ్గా వినపడలే చాందులు ఆ మాటలు ఇన్ని. మాదంతా తిరగబాత. మలయాళం కొంచెం, తమిళ కొంచెం, మాదంతా తిరగబాత ఒక రెండు. అందుకని అన్న ఎదలైనప్పుడు నాకు ఉండే చల్లగా అయిపోయాయి. ఎదల బుద్ధల్లా అంటాను. విశ్వాసం యాడ్ నుంచి రావాలా? కరెక్టేనమ్మా? కన్నడలో ఏముంది పలాక్షి? తెలుగులో ఏముందమ్మా? మధ్యాహ్నం భోజనం కరెక్ట్ గా లేదు నీకు. అంతకుముందు బాగుంటుంది. నా అట్లా కాదమ్మా, తుగడ తురకల మీద చెప్పు, కంప్లీట్ చెప్పు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో నుండి విశ్వసించవలెను. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనవలెను. అబ్రహాము దేవునికి నీతిమంతుడుగా కనపడ్డాడంటే ఆయన ఏం చూసాడు తెలుసా? హృదయాన్ని చూసి ఆయన పక్కకు పోయి నవ్వుతుంది. ఋతుక్రమమే నిలిచిపోయిన నాకు బిడ్డలు పుడతారంట. ఇక్కడ మాట చెప్పినాడంట, నా బిడ్డలు ఆకాశం అంత నక్షత్రం అవుతున్నాయి. ఒరే పనికి మాలాడా, నా ఋతుక్రమమే నిలిచిపోయిందిరా. దేవుడు చెప్పిన అబ్రహాం సంతానం ఏడర పుడుతుంది నవ్వుతుంది ఆయన. నువ్వు ఇట్లే నవ్వుతే దేవుడు ఆ రాయిని నుంచి ఇస్సాకాను రమ్మంటే లేచి వచ్చేస్తాడు అంతే. ఇక అది ఎక్కడ చూసినాడు తెలుసా? ఎవరిలో చూసినాడు తెలుసా? దావీదులో చూసినాడు. అందుకే దావీదుని ఏమాడు తెలుసా? ఈ దొంగనా కొడుకున్నాడే నా హృదయానుసారుడు వీడు. నా హృదయం ఎట్లా ఆలోచిస్తుందో వీడు కూడా అట్లే ఆలోచిస్తాడట. దేవుడు వాని గురించి కాంప్లిమెంట్ ఇచ్చేటప్పుడు అంటా ఉన్నాడు, వీడు నా హృదయానుసారుడు.
అబ్రహాం చూసి అంటున్నాడు, వీడు నా స్నేహితుడు. యోబును చూసి అంటున్నాడు, ఒరే నాన్న నువ్వేంద్రా భూమి మీద నీ అంత విశ్వాసం ఉండవని చూడలేదు కదా నేను, విశ్వాసం ఉండే కుక్క. అంటే దేవుడు ఏం చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తున్నాడు. హృదయంలో నువ్వు విశ్వసించడం వలన నువ్వు దేవుని దృష్టికి నీతిమంతుడుగా కనబడతావు. దేవుని దృష్టికి ఎప్పుడు నీతిమంతుడుగా కనబడతావో నువ్వు మోకాళ్ళు వేసి దేవుని దగ్గర నీ పాపాన్ని ఒప్పుకుంటావు. ఎప్పుడు నువ్వు పాపాన్ని ఒప్పుకుంటావో నోటి ద్వారా ఒప్పుకోవడం వలన నీకేం కలుగుతుంది? మీరు మళ్ళీ ఫస్ట్ లైన్లో ఉండాలి. నోటితో ఒప్పుకోవడం వలన ఏం కలుగుతుంది? రక్షణ కలుగును. మీరు ఎంతమంది రక్షించబడ్డారు? మీరు బలేటోళ్ళమ్మ, దానికి చేయెత్తుతారు, దీనికి చేయెత్తుతారు. మీరు ఎంతమంది విశ్వాసం అంటే దానికి చేయెత్తుతారు. మీరు ఎంతమంది రక్షించబడ్డారు? దానికి ఇప్పుడు రక్షించబడ్డారా? విశ్వాసులు మీరు రక్షించబడ్డ విశ్వాసులు. అట్లా తెలుగుగా మాట్లాడాలి. మీరు ఎవరెవరు? రక్షించబడ్డ విశ్వాసం. ఇప్పుడు ఎందుకు ప్రభు ಬ್ರೈನ್ ಮನುಷ್ಯನಿಗೆ చాలా ಮುಖ್ಯ, ತಲೆ ಮನುಷ್ಯನಿಗೆ ಬಹಳ ಮುಖ್ಯ. ಮತ್ತೆ ಯಾಕೆ ತಲೆಯಿಂದ ಅಂತ ಹೇಳಿಲ್ಲ? ಅದಕ್ಕೆ ತಾನೇ ಪೊಲೀಸ್ ಅವರು ಹೆಲ್ಮೆಟ್ ಹಾಕ್ರಿ, ಕೆಳಗೆ ಬಿದ್ದರೆ ತಲೆಗೆ ಏನಾದ್ರು ಏಟ್ ಹಾಕ್ಬಿಟ್ರೆ ಮೆಂಟ್ಲ್ ಹಾಕ್ಬಿಡ್ತೀವಿ. ನೀವು ಮಕ್ಕಳು ಇವ್ರ ಮಕ್ಕಳು ನೂರಾಮಣ್ಣ అట్లా చిన్న బిడ్డ పెద్ద బిడ్డ తెల్లని నిల్చుకో, నీ కాళ్ళు చూడాలి, రెండు కాలేదని నిల్చుకో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బిడ్డని లాగా కొడతాను. ఒకటి నేను కొడతాను. నేను వీళ్ళ అమ్మ ఎవరు? వాళ్ళ అమ్మ రాలేదమ్మా, ఎవరమ్మా? ఇంట్లో ఉందంట, ఊరికి పోయిందంట, వంటింట్లో ఒకటి చెప్పు. మళ్ళీ తొంగది బిడ్డ ఇంట్లో ఉంది సార్ అంటే గబక్కన ఊరికి పోయింది సార్ అనేసి నీ అమ్మ వెళ్ళేమందరమ్మా, నేను ఇలా ఊరుకోబెట్టు. ఇప్పుడు నేను కోపంగా ఇక్కడ కొడతాను గట్టిగా. ఇప్పుడు వీళ్ళమ్మ పుష్పమ్మ గారు ఏమంటారు? అయ్యా కొడితే కొడతారు కానీ ఎందుకంటే తల మీద కొడతారు, చేతికో కాళ్ళకో కొట్టండి సార్ అందరూ. బిడ్డల్ని ఎవరైనా తక్కువ తల మీద కొడితే పెద్దోళ్ళు ఏమంటారు? బ్రదర్ తల మీద కొట్టదండి సార్, చేతులకో కాళ్ళకో కొట్టండి కూర్చోమ్మా. ఎందుకు? ఒకవేళ దెబ్బ జోరుగా తలలో ఎక్కడ తగిలిన సెకండ్ నుంచి నువ్వు మెంటల్ అయిపోతావు. మాట్లాడిందే మాట్లాడతావు, చెప్పిందే చెప్తావు, అడిగిందే అడుగుతావు. ఎవరికి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, అడిగిందే అడుగుతావు. ఎందుకు ప్రభు విశ్వాసము నమ్మకం అనేదాన్ని హృదయంలో నుంచి రావాలన్నాడు తెలుసా? ఇప్పుడు బాగా వినండి ఈ మాట. యేసుక్రీస్తుని కొండ మీద ప్రసంగానికి శిష్యులకు చెప్పి ప్రజలందరినీ తీసుకురమ్మంటే ప్రజల ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరినీ విశ్వాసులు ఎవరు శిష్యులు ప్రజలందరినీ తీసుకురమ్మా, యేసు ప్రభు కొండ మీదకి పోతారమ్మా, మీకు ఎవరెవరికి బాగలేదు, మీకు ఎవరెవరికి వాకింగ్ కావాలో, మీరు ఎవరెవరు దేవుడితో పాటు సమయాన్ని గడపాలనుకుంటున్నారు, దయవిಟ್ಟು బన్నీ నా వల్ల బెట్ట కోపుతా. ఇది బెట్టద ప్రసంగ. బెట్టద ప్రసంగానికి పోయినప్పుడు బెట్ట ప్రసంగంలో ఒక వ్యక్తి అంటే ఒక చిన్న బిడ్డ వాళ్ళ తల్లి ఎన్ని రోజులు తిరిగి వెనక్కి వస్తాడో తెలియదు కనుక ದೊಬ್ಬ ನೀನು ಹೋಗ್ತಾ ಇದೆಯಾ, 2 ಮೀನು 5 ರೊಟ್ಟಿಗಳನ್ನ ಕ್ಯಾರಿಯಲ್ಲಿ ಹಾಕೊಂಡು ತಗೊಂಡು ಹೋಗೋದು ಕಳಿಸ್ಕೊ. ಚೆನ್ನಾಗಿ ಯೋಚನೆ ಮಾಡಿ ಈ ಮಾತನ್ನ. ತಗೊಂಡು ಕಳಿಸಿಕೊಟ್ಟಿರುವಂತ ಈ ಮಗು 2 ದಿನ ಆಯ್ತು, 3 ದಿನ ಆಯ್ತು, ರಾತ್ರಿ ಹಗಲು ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಮನುಷ್ಯರು ಉಳ್ಕೊಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಅವರನ್ನ ಲಾಸ್ಟ್ ದಿನದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಅವ್ರ ಊರಿಗೆ ಕಳಿಸಬೇಕಂತ ತೀರ್ಮಾನ ಮಾಡಿದ ಮೇಲೆ ಅವರೆಲ್ಲರಿಗೂ ಊಟವನ್ನು ಕೊಡಿ ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಏನು ಕೊಡಿ? ఇక్కడ చూడు మా బిడ్డతో నీకేం పని, వాళ్ళమ్మ పాలించుకుంటుంది, వాళ్ళమ్మ సుధారించుకుంటుంది. ఇక్కడ చూడు వెంటనే ఏమన్నాడు? ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆహారం వారు సిద్ధపరచండి అన్నాడు. శిష్యులు అందరూ వెతుక్కొని ఒక క్యారియర్ తీసుకొచ్చి, ప్రభా ఒక చిన్నోడు 2 చేపలను 5 రొట్టెని తెచ్చినాడు, దీన్ని ఏం చేయమంటారు అన్నాడు. వెంటనే యేసు ప్రభు నా దగ్గరికి తీసుకురామని ఆ గంపలోకి దాన్ని వేసి ఆ గంపని పైకెత్తి ఏమన్నాడు? ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభా నీ బిడ్డలు ఆకలితో ఉన్నారు, వీళ్ళందరికీ ఆహారం కావాలా, నువ్వు ఏదైనా అద్భుతం చేయాలా అని కృతజ్ఞతతో ప్రార్థన చేసి కిందకు దించితే ఆ రోజు యవనస్తులు మాత్రమే 5,000 మంది తిన్నారు. మిగిలిన ముసుకలు వీళ్ళంతా లెక్కల. యవనస్తులు 5,000 మంది తిని ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు. మీకు సండే కోర్స్ ఆడాలి. ఏదో పాస్టర్ బెంగళూరు నుంచి పెద్ద ఒక ఆయన వస్తాడు, పెద్దగా వాకింగ్ చెప్పేస్తారంటే సండే స్కూల్ చెప్తారని అనుకున్నారేమో. ఎప్పుడైతే ఈ అద్భుత కార్యం జరిగిందో, అద్భుత కార్యం వలన నీ హృదయం ನಂಬಿతే ಈ ಅದ್ಭುತ ಕಾರ್ಯವನ್ನು ಬಾಗ ವಿನಂಡಿ. ತುಂಬಾ ಬಹಳ ಕೇರ್ಫುಲ್ ಆಗಿ ಈ ಮಾತನ್ನು ಕೇಳಬೇಕು ನೀವು. ಈ ಮಾತನ್ನ ಮುಗಿಸ್ಬಿಡ್ತೀನಿ ನಾನು. ఎప్పుడు వాక్యం అనే దేవుణ్ణి మీ హృదయంలో ఇంకా నమ్ముతారో అవును
నా దేవుడు రెండు చేపలని 5 రొట్టెలని 5,000 మందికి పంచగలడు అనే నమ్మకం నీలో పుడుతుంది. దట్ ఇస్ కాల్డ్ ఫెయిత్. దాని పేరేమో తెలుసా? విశ్వాసం. అది ఎక్కడ పుట్టాలంటాడు? నీతి కలుగునట్లు నీ హృదయంలో పుట్టాలి అంటామన్నాడు. ఇప్పుడు హృదయంలో పుట్ల. పోలీసు వాళ్ళు చెప్పినట్లు, హెడ్ చాలా ప్రొటెక్షన్ అని అమ్మ చెప్పినట్లు, ఆలోచనలో నుంచి విశ్వాసం పుట్టిందనుకో. మీకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, అది ఎట్లా యేసు ప్రభు 2 చేపలని 5 రొట్టెలని 5,000 మందికి పంచినాడు? దాని పేరేమంటారు తెలుసా? అనలైజేషన్ అంటారు దాన్ని. దాని పేరేమి? అనలైజేషన్ అంటే పరిశీలించడం. విశ్వాసం అనేది నీకు ఎక్కడి నుంచి పుడితే నమ్మకంగా స్టాండర్డ్గా ఉంటుందో తెలుసా? నీ హృదయంలో నుంచి పుడితే స్టాండర్డ్గా ఉంటుందమ్మా. విశ్వాసం అనేది నీ తల నుంచి పుడితే అది అనలైజేషన్. అవునా, యేసు ప్రభు 2 చేపలని 5 రొట్టెలని 5,000 మంది పంచినాడా? పంచుతాడు అట్లా? అవును, ఎట్లా జరిగింది అది? అట్లా నమ్మచ్చా? క్యాలిక్యులేషన్స్ బాగా ఆలోచించండి మాట. ఒకవేళ నీ విశ్వాసము అనలైజేషన్ దగ్గర నిలిచిపోయి ఉంటాయి కదా, నీ హృదయము ఇంకా ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్, నీ హృదయం నుంచి పొంగే జీవధారని నీ శరీరము ఇంకా గ్రహించలా. నువ్వు ఊరికి మునిగి నీ దీక్షస్థానం తీసుకున్నావు, నువ్వు ఊరికి చేయి చెప్పారంటే ద్రాక్షరసం తీసుకుంటా ఉన్నావు, నువ్వు ఊరికే సంఘంలో విశ్వాసిగా సేవకుడుగా ఉన్నావు. అంటే నీ విశ్వాసము నీ మైండ్ సెట్కు సంబంధించిన దగ్గర నిలిచిపోయింది, కానీ ఇంకా నీ గుండె దగ్గరికి రాలా. అందుకే ప్రభు పదే అంటున్నాడు, నువ్వు నీ హృదయములో విశ్వసించడం ద్వారా నువ్వు నీతివంతుడు అవుతావు నాయన. విశ్వాసం ఏడబడితే నీతివంతుడు అవుతాడు. నీ హృదయములో వాక్యం అనే దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మితే నువ్వు దేవుని దృష్టికి నీతివంతుడు అవుతావు. నీ విశ్వాసము అనలైజేషన్ మెదడు వరకు నిలిచిపోతే నువ్వు క్యాలిక్యులేషన్ లోనే జీవితకాలం ఉండిపోతావు. చేస్తాడా యేసు ప్రభు? అవుతుందా యేసు ప్రభు ద్వారా? ఆగత్తా? మాడతానా? నడుస్తానా? ఆగత్తా? ఆగత్య నువ్వు అంటున్నావు, కానీ నీ ఆలోచన నమ్మదే. నమ్మవలసింది ఏది? ఫస్ట్ గట్టిగా చెప్పండి. అసలు దేవుడు నాకు వాక్యమై ఉన్నాడని నమ్మవలసింది ఏది? గట్టిగా నీ గుండె నమ్మల్లా. ఎందుకంటే నువ్వు కింద పడి దెబ్బ తగిలి నీ మైండ్ పాడైపోతే కూడా నీ హృదయం కొట్టుకుంటూనే ఉంటుంది. ఆ హృదయం నీ కంప్లీట్ బాడీకి న్యూరాన్స్ ద్వారా ఇచ్చే కమ్యూనికేషన్ ద్వారా వాక్యం దేవుడే ఉన్నాడని నిన్ను నమ్మమంటుంది. అందుకే ఈరోజు సోమలాపురం చర్చిలో కాలు పని చేయాలా, చెయ్యి పని చేయాలా, ఏమి తన కంట్రోల్లో లేకపోయినా కూడా తన హృదయం అంటుంది, నేను యేసు స్వామి మందిరానికి పోతే నాకు ఏదన్నా మేలు జరుగుతుందేమో. ఆయనకు తెలియదండి, ఏది ఆయన కంట్రోల్లో లేదు. అన్ని ఆయన భార్యను ఆయన బిడ్డలో చేయాలి. అవునంటారా కాదంటారా? మీరు ఎంతమంది చూసినారు ఆయన్ని? నాకు అప్పుడే ప్రభు మాట్లాడినాడు. నేను మోకాళ్ళు వేసి ఆయన గురించి ప్రార్థన చేసేటప్పుడు నేను సరెండర్ అయిన దేవుని దగ్గర. నా చేతులు నా కాళ్ళు, నేను బాత్రూమ్ మొత్తం కడిగే స్థలం నా భార్య చేసే పని లేదు కదా, నాది నేనే గడుక్కుంటా ఉన్నా, మీది మీరే గడుక్కుంటా ఉన్నారు. ఆ కృప దేవుడు మీకు ఇచ్చినందుకు మీరు థాంక్స్ చెప్పండి దేవునికి. ఇదే చేస్తా నిన్న ಹೆಂಡತಿ ಮಾಡಿದ್ರೆ ನಿನ್ನ ಬದುಕು ಅಯ್ಯೋ, ಇದೇ ಕೆಲಸ ನಿನ್ನ ಮಕ್ಕಳು ಮಾಡಿದ್ರೆ ನಿನ್ನ ಬದುಕು ಅಯ್ಯೋ, ನೀನು ಸಾವನ್ನು ಬಯಸ್ತೀಯ. ಅವಾಗ మధ్యాహ్నం సోమలాపురం చర్చలో ఉన్నటువంటి వ్యక్తి తన సావును తను కోరుకుంటా ఉంటాడు. ఎందుకో తెలుసా? తన మానవు తాను మూసుకోవాల్సిన స్థలంలో తన భార్య, తన బిడ్డలో, తన కొడుకు, తన కోడలో చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. అయినా ఆయన ఏమి నమ్ముతున్నాడు తెలుసా? తన హృదయం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ నమ్ముతా ఉన్నాడు. ఇది నిజం, దిస్ ఇస్ ట్రూ. అందుకే ఏమి పని చేయకపోయినా వచ్చి ఆ మూల గమ్మున అన్ని గంటల సేపులు ఉన్నాడు ఆయన. ఎక్కడో ఒక చోట నా హృదయం నాకు చెప్తున్న మాట, నా ప్రభు ముడతాడేమో, నా దేవుడు ముడతాడేమో, ఆ వాక్యం నాకు ఏదన్నా చేస్తుందేమో. నేను గమనించింది, వాళ్ళ భార్యకున్న నమ్మకం వాళ్ళ బిడ్డలకు లేదు. ఎందుకంటే ఇంక రేపు ఖచ్చితంగా చనిపోతాడు. నాకు తెలియదు, రామగారు నాకు తెలుసా? ఆ బిడ్డలకు నమ్మకం ఉందా? లేదు, విశ్వాసం లేదు. చూసిన వెంటనే కనుక్కున్నా. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని ప్రకటించే సేవకుడు ఒక మనిషిని చూస్తేనే క్యాచ్ చేయగలడు మీ తలలో ఏం జరుగుతుందో. యువర్ ఫేస్ ఈస్ ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్. ఆత్మ సంబంధమైన న్యూరాన్స్ ని గ్రహించిన వ్యక్తి నీ మైండ్ లో ఏం జరుగుతుందో నీ హృదయం, నీ ముఖం చూసే చెప్పేస్తాడు. కావాలంటే మీరు అమ్మగారిని అయ్యగారిని అడగండి.
ఒక వ్యక్తి నిజంగా దేవుని కోసం పని చేస్తాడా చేయడా అని మీరు చూసిన సెకండ్ చెప్పేస్తారు. ఎందుకంటే పొద్దున మనం మాట్లాడుకున్నట్లుగా యాజకుడు ధరించుకున్న వస్త్రము అనే దానిలో ఉన్న ఊరీము తుమ్మిమున వజ్రము వాళ్ళకి ఇంకా మండుతూనే ఉంది. అందుకే ఆ మనిషిని చూసిన వెంటనే చెప్పేస్తాడు. మరి మోషేకి ఎదురుగా వచ్చినటువంటి కొరహు అనబడేటువంటి వారి పరిస్థితి ఏమైంది? కీర్తనలో రాస్తుంది కదా, భూమి నోరు తెరిచి జీవముగానే వారిని మింగేసెను. ఆ మాట ఎవరు రాసినారో తెలుసా? కొరహు రామన్న అయితే వాళ్ళ బిడ్డలే రాసినారంట. అందుకే కీర్తనలో కొరహు మక్కಳು బరిదిರುವ కీర్తనಗಳು వాళ్ళ నాయన గురించి వాళ్ళ బిడ్డలు చెప్తున్నారు. ఓరి నాయన, ಅಭಿಷೇಕುಡೈನ ಅಭಿಷಕ್ತನಾಗಿರುವ ದೈವ ಸೇವಕನ ವಿಷಯಗಳನ್ನ ದಯಮಾಡಿ ಮಾತನಾಡಬೇಡಿ. ಯಾಕಂದ್ರೆ ಚಾರ್ಜ್ ಯಾವ್ದು ತಗೊಳ್ಳುತ್ತೋ ಗೊತ್ತಾ? ಪ್ರಕೃತಿ. ಅವತ್ತು ಮೋಶೆಗೆ ಎದುರಾಗ ಬಂದಿರುವಂತ ಕೊರಹುನ ವಿಷಯದಲ್ಲಿ ಕೆಲಸ ಯಾವ್ದು ಮಾಡಿರೋದು? ಮೋಶೆ ಒಂದೇ ಮಾತು ಹೇಳಿದ, ನಾನು ನೀನು ತೀರ್ಮಾನ ಮಾಡಿರುವ ಯಾಚಕನಾಗಿದ್ರೆ ನನಗೆ వ్యతిరేకವಾಗಿ ఈ సల నువ్వు ఒకడేనా పాస్టర్, నువ్వు ఒకడేనా సేవకుడు, నువ్వు ఒకడేనా ప్రకటించేవాడు? అవును. ఎందుకో తెలుసా? నా ಹೃದಯ ಗ್ರಹಿಂచిందండి. అది ಕ್ಯಾಲ್ಕುಲೇಷನ್ ರಾಲ. ನಾನು ಕ್ಯಾಲ್ಕುಲೇಷನ್ ಇಂದ ವಾಕ್ಯ ಬೇಕಾರ್ಕೊಂಡಿಲ್ಲ. ಕ್ಯಾಲ್ಕುಲೇಷನ್ ಅಲ್ಲಿ ಏನೋ ನನಗೊಂದು ರೋಗ ಬಂತು, ವಾಸಿ ಆಗ್ಬಿಡ್ತು, ನಂಬಿದ್ದೀನಿ, ಆ ನಂಬಿಕೆಯನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಮಾತ್ರ ಅಂತಂದ್ರೆ ನೀವಿನ್ನು ಕ್ಯಾಲ್ಕುಲೇಷನ್ విశ్వాసದಲ್ಲಿ ఇదిరా. అనలైజేషన్ అంటారు ಅದನ್ನ. హృదయములో నమ్మకపోతే నువ్వు నీతిమంతుడుగా దేవుని దృష్టిలో కనబడవు. నోటితో ఒప్పుకొనకపోతే దేవుని దృష్టికి నువ్వు కనబడవు. ఇది నేను చెప్పిందా దేవుడు వాక్యం చెప్పిందా? నేను చెప్తే నమ్మద్దు. ನಾನು ಹೇಳಿದ್ರೆ ನಂಬಬೇಡಿ ಆ ಮಾತನ್ನ. ಸಾಕ್ಷಾತ್ ದೇವರ ಹಸ್ತಗಳಿಂದ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರುವ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತಿರೋದು. ఇప్పుడు మీ విశ్వాసాన్ని పరీక్షించుకోండి. 36 సంవత్సరాలు మండుతున్న ఆ వజ్రము అనే వస్త్రాన్ని వేసుకున్నటువంటి సేవకులు కష్టపడి ఆలయాన్ని కట్టి మీ కష్టాజీతాన్ని వాళ్ళు కష్టంగా అనుకుని మీ కన్నిటిని వాళ్ళు తుడిచి వాళ్ళ చేతనైన సహాయం మీరు చేస్తూ ప్రతిసారి పొగడాలని కాదు, వాళ్ళ తర్వాత మన జీవితాల్లో కూడా ఆ హృదయము నిండా నమ్మే, ఆ హృదయం నిండా నమ్మే, హృదయం పూర్తిగా నమ్మే విశ్వాసం ఇంకా మనకి ఎప్పుడు వస్తుంది? AGM ಸಭೆಯಲ್ಲಿ ಸೇರಿದ್ರೆ ನಮ್ಗೆ ಏನು ಸಿಗುತ್ತೆ ಸರ್? ನಮ್ಗೆ ಏನು ಕೊಡ್ತೀರಿ? ಎಷ್ಟು ಸಂಬಳ ಸಿಗುತ್ತೆ ತಿಂಗಳಿಗೆ? నీ క్యాలిక్యులేషన్స్ ఎక్కడ నిలిచిపోయినాయి? నీ బ్రెయిన్ మీద రాయి పెట్టి కొట్ట. అనలైజేషన్, ఆలోచనలో నిలిచిపోయింది మీ విశ్వాసం. లెక్కలేస్తా ఉంది. మేము వచ్చేటప్పుడు ఒక మహానుభావుని గురించి చెప్పుడు, అయ్యా వాడి నోట్లో వాడే మన్ను వాడే పోసుకున్నాడు అని. మేము అవకాశం ఇస్తుమే, ఆపర్చునిటీ ఇస్తుమే, సేవ ఇస్తుమే. ఆడ ఎవడైనా కానీ ఐ డోంట్ బాదర్ అబౌట్ దట్. దేవుని బలిపీఠం మీద నిలుచుకున్న తర్వాత వాక్యం ఏది మాట్లాడుతుందో చెప్పే తీరాలంతే. ఒకవేళ నిన్ను పరిశుద్ధుడు అంటే దేవుడు అన్యాయస్తుడని వాక్యం ఉంది. ప్రకటించేవాడు ఎవడు పరిశుద్ధుడు కాదు. పరిశుద్ధుడుగా ఉండటానికి ప్రకటించాలా, పరిశుద్ధుడుగా ఉండటానికి బ్రతకల్లా. ఎవరు యావ పరిశుద్ధుల ಎಲ್ಲರೂ ಪಾಪ ಮಾಡಿ దేవుడు ಅನುಗ್ರಹಿಸುವ ಮಹಿಮೆಯನ್ನು ಕಳ್ಕೊಂಡಿರೋರು ಇಲ್ಲಿ ಭೂಮಿ ಮೇಲೆ. ನಾನು ಬೆನಿಫಿಟ್ ಹಾಕಿದಷ್ಟಕ್ಕೆ ಪರಿಶುದ್ಧರಾಗೋದಿಲ್ಲ. ప్రతి ఒక్కడు తప్పు చేస్తాడు, ప్రతి ఒక్కడు పొరపాటు చేస్తాడు. పొరపాటుని సరి చేసుకునేవాడే మనిషి, పొరపాటుని రిపేర్ చేసుకునేవాడే భక్తుడు, పొరపాటుని అవును నేను చేసినా అని ఒప్పుకునేవాడే మనిషి. నీ హృదయం చెప్తుంది, కానీ నీ ಕ್ಯಾಲ್ಕುಲೇಷನ್ಸ್ ಒಪ್ಪದೆ. ನಿನ್ನ ಹೃದಯ ನಿನ್ನ ಜೊತೆ ಮಾತಾಡ್ತಿದ್ದು ತಪ್ಪು ಬೇಡ. ಯಾಕೆ? ಏನಕ್ಕೆ ಬೇಕು ನಿನಗೆ ಇದೆಲ್ಲ? ಸುಮ್ಮನೆ ಇರ. ನಾನಂದ್ರೆ ಏನು ಅನ್ಕೊಂಡಿದ್ಯಾ? దాన్ని కూడా తొక్కేస్తుంది ఆలోచన. దేన్ని? దేవుడు చెప్పిన జీవదారులు పొంగే నీ హృదయంలో నుంచి 40,000 న్యూరాన్స్ పుష్ చేస్తుంది. వద్దు. నీ హృదయాన్ని తొక్కేసి నీ ఆలోచన ఏం చెప్తుందో, నీ బాడీ ఏం చెప్తుందో, నీ మసిల్ ఏం చెప్తుందో, నీ యాటిట్యూడ్ ఏం చెప్తుందో, నీ డబ్బు ఏం చెప్తుందో, నీ కార్ ఏం చెప్తుందో, నీ ఇల్లు ఏం చెప్తుందో దాన్నే వింటావు నువ్వు. అందుకే దావీదు రాజైనా కూడా దేని మీద ఆధారపడ్డాడండి? పెట్టుకోండి, చాలా మంది పెట్టుకొని పోతారు కదా, మీరు పెట్టుకోండి. పెట్టుకొని తల మీద ఏమంత సిగ్గుపడతారు. అమ్మ నాకు వచ్చేటప్పుడు చెప్పినారు, ముందు నాకు ప్యాంట్ సెట్ రెడీగా ఉందాయా, అందరూ తల మీద బైబిల్ పెట్టుకొని ఏసు రక్తం చేయం, ఏసు రక్తం చేయం, ఏసు రక్తం చేయం, ఏసు రక్తమే చేయమని ఊరంతా తిరుగుతుందాం అన్నాడు. ఏ ఊరు పేరు ఇది? అమలాపురం, అనమాపురం. ఇదైనా మీ పెద్ద బైబిల్ ఇది. అట్లా అంటే ఏం సార్? ఒకటే ఉంటుందా? మీ ఇంట్లో అన్నం తినే ప్లేట్లు ఎన్ని ఉన్నాయి? నేను అడిగిన ప్రశ్న ఏమి, నువ్వు చెప్పే సమాధానం ఏమి?
అన్నం తినే ప్లేట్లు ఎన్ని ఉన్నాయి? ఉంటాయి సార్, ఎక్కువనే ఉంటాయి. ఒకటా? అంటే ఇప్పుడు నేను తిన్నాక సుందరయ్యకి పోకిచ్చి, సుందరయ్య తిన్నాక అన్నగారికి పోకిచ్చి, ఐదు తిన్నాక అమ్మ ఈ ఎంగిలి పోకలు ఎన్ని రోజులు తినేది? ನಾ ತಿಂದ ಮೇಲೆ ಉಷಮ್ಮನಿಗೆ ಬೋಗಿ ಕೊಟ್ಟು ಕೊಡಿ ಸಾಸಿ ಎಷ್ಟೊತ್ತು ತಿಂತಾನೆ ಇರ್ತೀರ, ನಾವು ತಿನ್ನೋದು ಬೇಡ. ಉಷಮ್ಮ ತಿಂದು ಕೊಡೆ ಎಷ್ಟೊತ್ತು ತಿಂತೀಯ ಏನಕ್ಕೆ ಬೇಗ జయంతమ్మ తీసుకొని ఒకటే బోక్ ఉండేది, తలా ఒక బోక్ ఉంది కదా అమ్మా, తలಗೊಂದು ತಟ್ಟೆ ಇರತ್ತಂತೆ. ಇದು ಯಾರು ಚೀಟಿ ಪಾಡು ಮಾಡೋರು ಮೊದಲು ఏమా ఏమో సీటీ పాటలు పాడతారు మొదలు ఉన్నారు, తలಗೊಂದು ತಟ್ಟೆ ಇರತ್ತಂತೆ. ನಿಜ ಎರಡೆರಡು ಇರುತ್ತೆ ಆಕ್ಚುಲಿ. ಜಾಸ್ತಿ నాకేస్తాము జాస్తి ఉంటుంది. ఆహా ఇదమ్మా ఏమన్నా ಮಿಕ್ಕಿದು ಮೇಲೆ ಇಟ್ಟಿರ್ತಾರೆ, ಮಿಕ್ಕಿದು ಮೇಲೆ ಇಟ್ಟಿರ್ತಾರೆ, ಒಬ್ರಿಗೆ ಒಂದೊಂದು ಪ್ಲೇಟ್ ಇರ್ತವೆ ಅಂತ. ఇప్పుడు అమ్మా నీ పేరేమే? రూప, మహిమ, మహిమమ్మ. ಯಾವ విన్నా నీ పేరు? కొత్త నుంచి వింటాను మీ పేరుని. సోమలాపురం. మహిమ, మహిమ నీవేనా? ఎవరు మహిమ? నువ్వు మహిమమ్మా? సరే సరే. ఇప్పుడు నేను అమ్మ అందరూ ఇంటికి వస్తామ్మా, నైట్ మాకు భోజనం పెడుతుంది, తిండి బాగా అంతే చేసి కొనుక్కుంటుమే. గబక్కని పొద్దున్న టిఫిన్ చేయాల. ఏం చేస్తామో ఇంకా పోకుండా దోమల ಪಾತ್ರೆ ತೊಳೆದಿಲ್ಲ, ಅವಾಗ ಏನ್ ಮಾಡ್ತೀರಾ? ಮೇಲಿರೋದು ಗಂಟು ಬಿಚ್ಚಿಲ್ಲ. ಈಗ అప్పుడు ఎన్నెన్ని ఉన్నాయి? టిఫిన్ ఒకటి, భోజనానికి ఒకటి, రెండు ఉందా? అందరూ ತಿಂದು ಸ್ವಲ್ಪ ಮಲಗಿದ ಮೇಲೆ ನೀವೆಲ್ಲ ಏನ್ ಮಾಡಿದ್ರಿ? ನಾವೆಲ್ಲ ನಾವು ಮಲಗಿಲ್ಲ ಬಿಡಿ, ಮಲಗಿರುವಾಗ ನೀವೆಲ್ಲ ಏನ್ ಮಾಡಿದ್ರಮ್ಮ? ತೊಳೆದು ಬಿಟ್ಟು ಮತ್ತೆ ನೈಟ್ ರೆಡಿ ಮಾಡಿದ್ರಿ. లేదంటే గంట పిచ్చి మూడో ప్లేట్ కూడా తెస్తావులే నువ్వు సీటీ పాటలు పాడాలని ఎన్నెన్ని ఉన్నాయి? మరి మీ హృదయంలో జీవదారులో పోగే భయం మాత్రం అన్న అంటా ఉన్నాడు, ఆడుంది దాని మరి నీకే. అయ్యా సారీ, ఏమనుకోదండి, మీరు మా తండ్రి మాదిరి. దయచేసి ఈరోజు ఏమమ్మా? గురువారం కదా, బేస్తవారం, గురువారం. భానువారము 1 కేజీ చికెన్ తెచ్చారు, మానేసేయండి, ఒక బైబుల్ తెచ్చు. మరి దీనికి మాత్రం ఏం చెప్పాలి చూడండి, చికెన్ మానేయాలా చెప్పి భలే చెప్తానే నువ్వు. బైబుల్ లేని వాళ్ళు ఏం చేయండి తెలుసా? ఈ ఆదివారం 1 కేజీ చికెన్ మానేస్తే ఎంత తప్ప కేజీ చికెన్? 300 బైబుల్ వస్తుంది మీకు. మనకి మంచిగా ఒక అమ్మా ఫ్రీగా వల్ల ఈ టపాకీ సీటీ పటాకీ సీటీ అయితే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. బాగా ఆలోచించండి డియర్ చర్చ్, బాగా ఆలోచించండి. హృదయంలో నుంచి వచ్చే విశ్వాసం అయితే నువ్వు దేవుని దృష్టికి నీతిమంతులు అనిపించుకుంటావు. నీ ఆలోచనల నుంచి వచ్చే విశ్వాసం అయితే నువ్వు లెక్కలు వేసుకునే దాంట్లోనే జీవితం గడిచిపోతున్నావు. యేసు స్వామిని ముద్దు పెట్టుకుంటే నాకేం లాభమో, యేసు స్వామి నాకు తెలియదంటే నాకేమి లాభమో పేతురు ఆలోచించలే. నా తండ్రిని మోసం చేస్తే నాకేం లాభమో, ನನ್ನ ಅಣ್ಣನನ್ನ ಮೋಸ ಮಾಡಿದ್ರೆ ನನಗೆ ಏನು ಲಾಭ? ವಿಶ್ವಾಸವಿದೆ, ಹೆಸರು ಯಾಕೋಬೆ, ವಿಶ್ವಾಸವಿದೆ. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಜೊತೆ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಊರಿನಿಂದ ಬಂದಂತ ಇಸ್ಕರಿಯೋತು ಅನ್ನುವ ಯೂದ ದೇವರ ಸೇವೆಗೋಸ್ಕರನೇ ಬಂದಿರುವುದು. ವಿಶ್ವಾಸ ಎಲ್ಲಿಗೋಗ್ಬಿಟ್ಟಿದೆ? ಅನಲೈಜೇಷನ್, పరిశీలన, ఆలోచన, క్యాలిక్యులేషన్ లో నీ విశ్వాసం నిలిచిపోతే, నీ హృదయం వరకు అది రాకపోతే, నీ హృదయం చెప్పే మాట అది వినకపోతే, నువ్వు కూడా యేసు ప్రభుని ఆడవ ఎవరికో అమ్మేస్తావు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. చర్చ్ వాళ్ళు ఉత్తర ప్రత్యుత్తరಗಳು చదివిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? ఎత్తండి బైబిల్ పైకి ఎత్తండి. దివ్య గ్రంథమా తెలుసా మీకే? ఎలా? సరే నేనే పడతా, వినండి, చదవండి, ఎత్తండి.
దివ్య గ్రంథమా దివ్య గ్రంథమా ఎచ్చటనైన వెదకిన సహాయం దొరకును. కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడవకుండా చదువుడి దివ్య గ్రంథ. ఈ పాట రాసింది ఎవరు తెలుసా? సిఎస్ఐ చర్చ్ వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు నమ్మినారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దేవుని వాక్యముకున్న విలువ. నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిన్ను విడిపించి నడిపించేది ఏదంట? దేవుని వాక్యం అనే నమ్మకం నీకుంటే నీ విశ్వాసం ఎక్కడ స్టార్ట్ అయ్యిందల్లా? నేను ముగిస్తున్నా అమ్మా తల్లి, నేను ముగిస్తా అమ్మా. నీ విశ్వాసం నీ హృదయంలో నుంచి పుట్టకపోతే, నీ విశ్వాసం నీ ఆలోచనలోనే మిగిలిపోతే నువ్వు లెక్కలేస్తావు. 30 నాణ్యాలు యేసుప్రభుని నమ్మేస్తే నాకు ఏం దొరుకుతుంది? నువ్వు ఇవ్వుదావే, నువ్వు ఏడ భక్తుడు అవుతుంది. నా తండ్రి అడిగిన చిక్కుడుకాయ కూర పెట్టేసి జ్యేష్ఠతను కొట్టేద్దాం. నేను యాక్చువల్గా ప్రార్థన ఏమని వచ్చి ఉండాలో తెలుసా? జ్యేష్ఠ పుత్రుడే కదా పెద్దోడు. ఎవరు అప్పుడు ఏమని చేసి ఉండాలి ప్రార్థన? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. జ్యేష్ఠ పుత్రుడు ఏరు చెప్పండి. అబ్రహాము దేవుడవు, ఇసాకు దేవుడవు. తప్పు చెప్తాను. జ్యేష్ఠ పుత్రుని చెప్పను నేను. జ్యేష్ఠుడు దొడ్డవు నేడే. ఇప్పుడు చెప్పండి ఫస్ట్ నుంచి. అబ్రహాము దేవుడవు, ఇసాకు దేవుడవు, ఏశావు దేవుడవు, నాకు చాలిన దేవుడు వచ్చిండ. మరి ఇసాకాలు వచ్చే మధ్యలో ఎందుకో తెలుసా? ఆ పరిస్థితుల్లో వాళ్ళ విశ్వాసం మెదడు వరకు నిలిచిపోయింది, హృదయం వరకు రాలా. వాళ్ళ విశ్వాసం ఎక్కడ నిలిచిపోయింది? ఈరోజు నీ విశ్వాసం కూడా నీ మెదడు వరకే నిలిచిపోతే, నేను మైండ్ సెట్ 7వదే విశ్వాసం తిన్నాను అనుకుంటే నిన్నಷ್ಟು ಮೂರ್ಖರು ಇನ್ನೊಬ್ರು ಇಲ್ಲ ಭೂಮಿ ಮೇಲೆ. ಈ ಮಾತು ಹೇಳ್ಬಿಟ್ಟು ಹೋಗ್ಬಿಡ್ತೀನಿ ನಾನು, ಮತ್ತೆ ಬರ್ತೀನಿ ಅಲ್ವ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ನಿನ್ನಷ್ಟು ನನ್ನಷ್ಟು ಮೂರ್ಖರು ಇನ್ನೊಬ್ರು ಇಲ್ಲ. ನಿನ್ನ ಕ್ಯಾಲ್ಕುಲೇಷನ್, ನಿನ್ನ ವಿಶ್ವಾಸ ಹೃದಯದ ಒಳಗಡೆ ಇಳಿಯಬೇಕು. ప్రాణమును ఎముకను మూల్కును కండరమును విభాజించున్నట్టు కోయున్నది ఏది? వాక్యం అనే కత్తి. ఏం మాట సార్ అది? అన్ని సపరేట్ కోసాడంట. వాడు ఇట్లా అంటాడు, వీక్ 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 అంటాడు. కొడితే కరెక్ట్ గుర్తుంది ముక్క. కరెక్ట్ అవునా కదా? ఇట్లా అంటాడు, దాన్ని కుదుతాడు, కరెక్ట్గా వేసుకుని కొడితే ఆడికి ఇరుగుతుంది. నువ్వు 50 సార్లు కొట్టే ఇరగదండి. నువ్వు ఇంటికి తెస్తావు. దాని అయ్యగారు పొద్దున్న మధ్యాహ్నం భోజనం చేసేవాడు. అందరి ఏం మూల అదే? ఉసమ్మ ఇదేం కొత్త, జయమ్మ ఇదేం కొత్త. నల్లి మూలే అంటారు కదమ్మా. నల్లి మూలే మీకు ఎంతమందికి నల్లి మూల తెలుసు? అదే మా కింద వేసి కొట్టి అంత పెరుగుతా చూడండి. ఏం మూల అది? 10 గంటల టైం అయింది, కొనుక్కునేది పోతాను. ఇప్పుడు అట్లా గుర్తు చేస్తారు సార్. ఏమైనా మూలిగేనా? మా భాషలో నల్లి మూల అంటారు. అది మాకు మాత్రం ఉంటుంది. అది మాకు వేరే ఐటమ్ ఉంది. మాది నల్లి మూల ఇంతలాగా ఉంటుంది. ఇట్లా కొట్టి అది ఇడిస్తే ఒకటి వస్తుంది లోపలికి. ఈ నల్లి మూల అదే మన భాషాగారు కరెక్ట్ ఇట్లని ఒకే టేస్ట్ కరెక్ట్ వెళ్ళిపోతుంది కదా. నేను కొడితే 50 సార్లు కొట్టాను కదా. అది పీసులు అయిపోతుంది. ఏందరా ఇట్లా కైమా కొట్టేసినావు ఎమకని అంటుంది మా అమ్మ. నా చేత కాలేదమ్మా. కానీ దాన్ని ఎవరు కొడతాడు? భాషపై కరెక్ట్ కొడతాడు. భాషపై కంటే ఇక కరెక్ట్ కొట్టే కత్తి ఒకటి ఉంది తెలుసా? దాని పేరేమి? వాక్యము. యేసు ప్రభుకు ఒక పేరు ఉంది తెలుసా? ఆ యేసు నా పేరు కాదు. యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపించేవాడు. మరి క్రీస్తు అంటే అభిషక్తుడు. ఎల్చదాయి అంటే ఒకటి, ఇంకొకటి అంటే ఒకటి, మళ్ళొకటి అంటే ఒకటి. ఫైనల్ ఏదో తెలుసా? నీ వాక్యం. మీకు తెలుసా? నీ వాక్యమే నన్ను బ్రతికించెను.
వాక్యమే కన్నా నిజంగా దర్శనం కాకపోయి ఉంటే నేను ఎందుకు ఎంత కోపంగా చెప్తానో తెలుసా? నేను ఎంత ఏడ్చి చెప్తానో తెలుసా? ఆ వాక్యం నన్ను కనుక గుర్తించకపోయి ఉంటే నా బిడ్డలు ఇక్కడ ఉంటారు, ఆ బిడ్డలకి తండ్రి తెలిసి ఉండేవాడే కాదు, నా పెద్ద కొడుకు నేను ఎవడో తెలిసి ఉండేవాడే కాదు, వాడు పుట్టిన వెంటనే నేను చచ్చిపోయి ఉండొచ్చు. నేను ఎందుకు ఈ దేవుని కోసం అంత బతుకుతానో తెలుసా? బికాస్ ఆఫ్ నా కొడుకు మీద నాకున్న ప్రేమ, నా బిడ్డ మీద నాకున్న ప్రేమే దేవుని మీద నాకున్న ప్రేమను బయటపెట్టింది. నా బిడ్డ మీద నాకున్న ప్రేమే దేవుని మీద నాకున్న ప్రేమ ఏదో నాకు తెలిసేటట్టుగా చేసింది. అందుకు నన్ను ఎక్కడి వరకు తీసుకుపోయిందో తెలుసా? సావు వరకు తీసుకుపోయి చావు రుచి చూపించి బయటకు తీసుకొచ్చింది. అందుకే భక్తులు అంటా ఉన్నాడు, ఏమన్నాడు? జిగటగల ఉబిలోని లేవనెత్తితి, సమతలమగు భూమిపై నన్ను నిలిపితి. మెడిసిన్ కాదు బ్రదర్, డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ కాదు, డాక్టర్ చేసిన వైద్యం కాదు. మరి అట్లయితే అయ్యగారు జర్నీ చేయకూడదు, మెడికల్ ఎక్కకూడదు, కష్టపడకూడదు, స్ట్రెయిన్ అవ్వకూడదు. ఆపరేషన్ అయిందా? గుండెకి ఆపరేషన్ అయిందా? అయినా బ్రతుకున్నాడంటే నేను అడుగుతా, ఏందయ్యా మీరు అంటే, అయ్యగారు ఎప్పుడో ఒక మాట అంటాడు, ఏమో తెలుసా? మేము ప్రకటించిన దేవుని బట్టే మేము బ్రతుకున్నామయ్యా. ఎట్లయ్యా మీరు ఇంకా అంటే ఆయన అంటాడు, నామదేవయ్య అంటాడు, నాను ప్రకటిಸಿರುವ ದೇವರಿಂದಲೇ ಬ್ರತಿಕಿದೀವಯ್ಯ, ನಾನು ಸಾವು ಯಾವತ್ತು ಸಿದ್ಧ. ಪ್ರಕಟಿಸಿಕೊಳ್ಳುವ ಅವಶ್ಯಕತೆ ಅವರಿಗಿದ್ರೆ ನನ್ನನ್ನು ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ಳಿ, ಇಲ್ಲಾಂದ್ರೆ ನಾನು ಹೋಗಕ್ಕೆ ರೆಡಿ, ಐ ಡೋಂಟ್ ಕೇರ್ ಅಬೌಟ್ ಸಾವು. అది మల్లిగే వజ్రం కాదా? ఆ మాదిరి తీసుకోవద్దా? నా కోసం ఎప్పుడు సిలువలో మరణించిన అధికారాన్ని చూసే ఇంత ఇన్స్పైర్ అయితే నువ్వు అడగకుండానే నీ కోసం సిలువలో మరణించిన దేవుడి గురించి నువ్వు ఏం చేయలేవు. ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. నాకు ముగిసిపుడతాను దీన్ని. ఏప్రిల్ 3:8. మీరేంలా హలో ఒక నిమిషం, మీరు ఆమె అంటే ఇంటికి వెళ్ళి గమకం బెరిషిట్ వేసుకొనుకుంటారు. మనకి ఎన్ని కిలోమీటర్ ఉన్నాయా జర్నీ? బల్లానికమ్మా ముఖ్యమైన సత్యాన్ని మీకు తీసుకురావడానికి మేమందరము నిద్ర అనుకొని, శ్రమపడి, చెమట కాల్చుకొని, డబ్బులు ఖర్చు పెట్టుకొని మీ దగ్గరకు వచ్చినాం. మమ్మల్ని అయ్యి వాళ్ళు అమ్మ వాళ్ళు తీసుకొచ్చినారు. ఎందుకో తెలుసా? టైం పాస్కి, షికార్కి, టూర్కి కాదు, దేవుని వాక్యం అనే మన్నాను మీకు పెట్టడానికి. మరి బాగా పెట్టాలి కదా, అడుగు గంటకు తినద్దు. చూడండి ఒకసారి ఫిబ్రవరి పౌలు భర్త పుస్తకం 3వ అధ్యాయం 8వ వాక్యం చూడండి ఒకసారి. ದೇವರ ಕೋಪವನ್ನು ಹೆಚ್ಚಿಸಿದ ಸ್ಥಳದಲ್ಲಿ ಅರಣ್ಯದೊಳಗೆ ದೇವರನ್ನು ಪರೀಕ್ಷಿಸಿದ ಇದರಲ್ಲಿ ಮಾಡಿದಂತೆ ನಿಮ್ಮ ಹೃದಯಗಳನ್ನು ಕಠಿಣ ಮಾಡಿಕೊಳ್ಳಿ. అండర్లైన్ చేసుకోండి. జీవదారులు పురులను నీతిమంతుడు ఉన్నట్లు హృదయమును సరిపెట్టుకో. ఇప్పుడు మీ పితరులు అరణ్యములో చేసినట్లుగా మీరు మీ హృదయమును కఠిన పరుచుకొనకూడదు. తిరుమల చదువునైనా మాట ఏప్రిల్ 3:8 చదువునైనా అమ్మా. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను, ఈ మాట చెప్పండి అందరూ, మీ హృదయములను. నాకు చెప్తారు కదా, మీ చెప్పుకోండి. నా హృదయమును కఠిన పరుచుకొనకూడదు. ఈ రాత్రి ఈ 36వ యానివర్సరీలో 26వ తారీఖు ఫిబ్రవరి 2026 సంవత్సరంలో మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఒక్కటే. దేవుని వాక్యం అనే మన్నా నా లోపలికి రాకుండా నా హృదయమును, చెప్పండి, నా హృదయమును కఠిన పరుచుకొనకూడదు. మీరేం చేయకూడదు? వాక్యం లోపలికి రాకుండా మీరు హృదయంలో కఠినపరచుకోకూడదు. అదే కదా అంటా ఉన్నాడు. నిమ్మ పితరులు ఇశ్రాయేలీయులు
ಅವರು ಹೃದಯವನ್ನು ಕಠಿಣ ಮಾಡಿಕೊಂಡಂಗೆ ನೀವು ನಿಮ್ಮ ಹೃದಯಗಳನ್ನು ಕಠಿಣ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಡಿರಿ. హృదయము కఠినము చేసుకోవడం అంటే అర్థమేమో తెలుసా? స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేయడం. ಚೆನ್ನಾಗಿ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳಿ. నన్ను ముగుస్తా ఇది నీగా. మీ హృదయమును కఠినం చేసుకోవడం అంటే ఏమి? పలక్షి నీ కోపం వచ్చిందని ఏం చేస్తాం? ఎప్పుడు చూపిస్తాను నీ కోపాన్ని? చెప్పు, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పు. బ్రదర్ నువ్వు చెప్పండి. అయ్యా ఫేస్లో ఏం చూపిస్తావు? అది ఎట్లా చూపిస్తావు? ఫస్ట్ అయ్యమ్మ రామన్న సౌండ్ నిలుస్తున్నాడు. ఎట్లా చూపిస్తారు అయ్యా? ఎట్లా చూపిస్తారయ్యా? కన్నుంచి నోరుంచి సీరియస్ అవుతుంది మొదలు, ఎట్లా కన్ను పెద్దది అవుతుంది, పెదవు కొరుకుతావు, మళ్ళీ నాలుగు బయట మడతేస్తావు. ఎట్లా చూపిస్తావు? నోరించి. ఎట్లా చూపిస్తావు? కళ్ళు ఎర్రగా అయితే తాగిన మాదిరి, చేతులు గట్టిగా అయిపోతాయి. కొట్టి చూడు నన్ను. నా అట్లా సైతాన్ జాయిసింగ్ కూడా లేడు వల్ల మనమే తిట్టుకునేస్తాం, మనకే తెలియదు. ఇదేమో తెలుసా? మీ హృదయమును కఠినము చేసుకోవడం వలన ನಿಮ್ಮ ಒಳಗಡೆಯಿಂದ ಬಿಡುಗಡೆ ಆಗುವ ಸ್ಟ್ರೆಸ್ ಹಾರ್ಮೋನ್ಸ್ ಅಂತಾರೆ ಇದನ್ನ. ఇదేమిది? ఏం హార్మోన్స్? ముందు మా మమ్మీని చెప్తాను. అమ్మ వీళ్ళు కూడా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతారు. ఏందయ్యా అయ్యగారు ఆంధ్ర అని చెప్పి కానీ 10 అవుతుంది, ఇంకా ఒక సైడ్కి లేవు నువ్వు అని. ఇప్పుడు ಜಿಮ್ ಕೂಡ ಏನಾಗ್ತಿದೆ? ಸ್ಟ್ರೆಸ್ ಹಾರ್ಮೋನ್ಸ್ ರಿಲೀಸ್ ಆಗ್ತಾ ಇದೆ. ನಮ್ಮ ಜಯಂತಮ್ಮ ಒಬ್ಬರೇ ಫಸ್ಟ್ ಎಷ್ಟೊತ್ತು ಹೇಳ್ತಾರೆ ನೋಡಿ, ಫಸ್ಟ್ ಇವತ್ತು ನೋಡಿಬಿಡ್ತೀನಿ ನಿಮ್ಮ ಕಥೆ ಅಂತ ಗೊತ್ತಿದ್ದಾರೆ. ಆನ್ಲೈನ್ ಪ್ರೇಯರ್ ಅಮ್ಮ. హల్లెలూయా. స్ట్రెస్ హార్మోన్స్ నీ హృదయంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు నీ బాడీ రియాక్ట్ అవుతుంది. దానివల్ల ఏం లాభము? ಇಲ್ಲಿ ನಮ್ಮ ಸುಂದರಜನ್ ಕೇಳ್ತೀನಿ, ಅವರಿಗೆ ಜಾಸ್ತಿ ಆಗಲ್ಲ. ಏನಲ್ಲ ಲಾಭ? ಒಂದೇ ಮಾತಲ್ಲಿ ಹೊಡೆದ್ಬಿಟ್ರು, ఆరోగ్య ಕೆಟ್ಟೋಗ್ಬಿಡುತ್ತೆ. నీ హృదయమును కఠినము చేసుకోవడం వలన నీ ఆరోగ్యమును నీ చేతులారా నువ్వే పాడు చేసుకుంటావు. అందుకే దేవుడు ఏమో తెలుసా? ವಿಮೋಚನೆ ಹೊಂದಿರೋರ ತಲೆ ಮೇಲೆ ನಿತ್ಯವೂ ఆనందమిರುತ್ತೆ. నిత్యం ఏముంటుంది నాయన? ఆనందం ఉంటుంది. అందుకే ఆయన అడిగినాడు, నగుతా రాదా? మీరంతా దొంగలతో మళ్ళీ మీరు అక్కడ చెప్పట్లు నటిస్తారు అంతే మీరు. చాలు స్వామి నీకు దండం. ఆయన రాజ్ కుమార్ సార్ మాట్లాడు కదా, అప్పుడు ఇట్లంటారు నగుతా అన్ని తెలుసు మీకే, ఏం బయటకు చెప్పరు అంతే. ఆల్రెడీ లోపల పరిగెత్తా ఉంటుంది పాట కదా. ఎందుకు? ఇజ్రాయేలీయుల వలె మీ హృదయమును కఠినము చేసుకుంటే నీ లోపల నుంచి ఏం విడవడవుతుందో తెలుసా? స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ స్ట్రెస్ హార్మోన్స్ నీ లోపల నుంచి బయటకు రావడం వలన నువ్వు నీతిమంతుడు అనిపించుకునే అవకాశం కోల్పోతావు. కోపం వస్తుంది, బూతులు వస్తాయి, చెడ్డ మాటలు వస్తాయి, వేరేటి వస్తాయి. ఇప్పుడు మీరందరూ నన్ను చూసేది ఎట్లుందంటే, పాస్టర్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? మాకేమో బాగానే చెప్తాను, మీకు ఎప్పుడైనా వచ్చిందా? దీనివల్ల రెగ్యులర్గా అటాక్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసా? బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ, షుగర్ అంటే చక్కెర కాయలే, ప్యాంక్రియాస్ డెడ్ అంటే నువ్వు ఇంక ఇన్సులిన్ వేసుకుంటూనే బతుకుతావు, కిడ్నీ డిసీజెస్ నువ్వు ఇంకా దాని ఏమంటారు అదేమో డయాలసిస్ నడపడలేదు, కన్ను సమస్య, హార్ట్ సమస్య, ಹೃದಯವೆಲ್ಲ ನಿನಗೆ ಸಮಸ್ಯೆ. ಕಾರಣ ಏನು ಗೊತ್ತಾ? ನಿನ್ನ ಹೃದಯವನ್ನು ಕಠಿಣ ಮಾಡಿಕೊಳ್ಳುವುದರಿಂದ ವಿಮೋಚಿಸಲ್ಪಡಲು, ರಕ್ಷಿಸಲ್ಪಡಲು, ಪಾಪವನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ಳಲು ನಿಮ್ಮ ಹೃದಯವು ಅಂಗೀಕರಿಸಲಿಲ್ಲ. ನಿಮ್ಮ ಹೃದಯವಲ್ಲ, ನಿಮ್ಮ ಮನಸ್ಸು, ನಿಮ್ಮ ಆಲೋಚನೆ ಅಂಗೀಕರಿಸಲಿಲ್ಲ. ನಿಮ್ಮ ಹೃದಯ ಮಾತ್ರ ఇన్స్ట్రక్షన్ కొడతానే ಇದೆ, ಬೇಡ తగో, వాక్య తగో. మీరు వినలా. ఎప్పుడు వినరో అప్పుడు అన్యాయంగా మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. ఎప్పుడు వినరో అప్పుడు అన్యాయంగా మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. అందుకే దావీదు ఏమన్నాడు తెలుసా? కీర్తనಗಳು 119 కీర్తನೆ 11ನೇ ವಚನ. ನಾನು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. 119 11ನೇ వాక్యం ನಾನು ముగిస్తా ఇದ್ದೀನಿ. కీర్తనలు 119 11వ వచనం. టైం ఎక్కువైపోయింది, ముగించాను. కీర్తనలు 119 11వ వాక్యం. నినగే ನನಗ
మరి నాకు చెప్తాను కదా, బాగా చదువునాయనా నేనేగా అనగా దేవుడు ఏమో నాకు తెలియదన్నా, నేను తెలియక అడుగుతాను. ఐఎమ్ సారీ. ఆడేం రాస్తుంది మాట నిన్నగా అంటే దేవునికా అట్లా అంటారు, నా దావీదు అంటాడు అట్లా కదా. అది కరెక్టే, చదువునా కరెక్టే నువ్వు చెప్పింది. చదువు చదువు చదువు. నినಗೆ ವಿರೋಧವಾಗಿ ನಾನು ಪಾಪ ಮಾಡದಂತೆ ನಿನ್ನ ನುಡಿಗಳನ್ನು ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದೇನೆ. ನಿನ್ನ ನುಡಿಗಳು ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿದ್ದರೆ ನಿನಗೆ విరోధವಾಗಿ ನಾನು ಏನು ಮಾಡಲ್ಲ, పాప ಮಾಡಲ್ಲ. అర్థమైందా? ఎప్పుడైతే దేవుని వాక్యము నీ లోపల ఉంటుందో దేవునికి విరుద్ధంగా పనిచేయాలన్న మనసు నీకు రాదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకసారి చెప్పండి హల్లెలూయా. ఒక ఆత్మకైనా దేవుని మాట ఆశీర్వాదకరంగా ఉంటుంది. నాకు అందేశారు ఒక ಆತ್ಮ ನಮ್ಮ ಈ ಪ್ರಯಾಸ ಒಂದು ಆತ್ಮಕ್ಕೂ ಪ್ರಯೋಜನಕರವಾಗಿದ್ರೆ ಸಾಕು. ನಮ್ಮ ಬ್ರದರ್ಸ್ ಎಲ್ಲ ಮಿಲಿಟರಿ ಕಲ್ಸೋ ಆರ್ಮಿ ಸೋಲ್ಜರ್ಸ್ ತರ ಇದ್ದಾರೆ. ನೀವೆಲ್ಲ వాళ్ళకేం సార్ మా సమస్యలు ఎన్ని ఉంటాయి తెలుసా మీకేంటారు? ఒకే మాట అయిపోయింది. ఇక నీ హృదయము నీకు విరోధముగా పనిచే స్పిరిచువల్ హార్ట్ అటాక్ వచ్చిందని అర్థం. ఏం హార్ట్ అటాక్? ఆత్మ సంబంధమైన ఘాతము, ఆత్మ సంబంధమైన హృదయఘాతం నీకు పొందింది అని చాలా డేంజర్ జోన్ లో ఉన్నావు నువ్వు. హలో ఏజిఎం చర్చ్, దేవుని వాక్యము హృదయము లోపలికి వరకు వెళ్ళకపోతే నువ్వు దేవునికి విరోధముగా పాపం చేస్తావు కనుక నీలో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. నీలో ఉన్న అన్ని వేషాలు బయటకు వస్తాయి. ఎప్పుడు బయటకు వస్తాయో అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు, నీ ఆత్మీయ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎప్పుడు దీన్నే నువ్వు ఫాలో చేస్తావో నీకు ఆత్మ సంబంధం ఉంటుంది. స్పిరిచువల్ హార్ట్ అటాక్ అంటారు దాన్ని. ఫిజికల్ హార్ట్ అటాక్ ముందుకు వస్తుంది. స్పిరిచువల్ హార్ట్ అటాక్ నీ క్రియలు. ఎప్పుడైతే ఈ క్రియలు నువ్వు పాడు చేసుకుంటావో నువ్వు చాలా డేంజర్ జోన్లో ఉన్నావు. ఇప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత నీకు ఎవరికైనా అనిపిస్తామో అవును సార్ ఇన్ని రోజులు దేవుని వాక్యం ఆలోచనలతోనే క్యాలిక్యులేషన్ చేసినాను కానీ డీప్గా నా హృదయం వరకు దాన్ని తీసుకోవాలని. ఎప్పుడు తీసుకోలేదో అప్పుడు నువ్వు దేవునికి ఏమవ్వాలా? నీతిమంతుడు. ఎప్పుడు నీతిమంతుడు అవ్వలేదో అప్పుడు నువ్వేమవ్వాలా? పాపాన్ని ఒప్పుకోవాలి. ఎప్పుడు పాపాన్ని ఒప్పుకోలేదో అప్పుడు నువ్వేమవ్వాలా? పరిశుద్ధుడు అవ్వాలి. ఎప్పుడు నువ్వు పరిశుద్ధుడు అవ్వలేదో నేను దేవుడు చూసే ఛాన్సే లేదే. నాను పరిశుద్ధరాగిరోదింద చెప్పండి, జోరుగా చెప్పండి. మీరు కంప్లీట్ ఆరైపోయింది మీ దీపాలు. కొద్ది గొప్ప ఇళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. మీ దీపం పోతా పోతా చల్లగా అయిపోయింది. కొంచెం చెప్పండి, ముగిచ్చేస్తాను నేను. అమ్మా ఏం నాకు చెప్తానువా? పరుషు అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఆయన కన్నును నిన్ను చూసేటట్టుగా. అందుకే ಶಿವಮೊಗ್ಗ ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి ఈయన ప్రశాంత్ గారు తమిళ సాంగ్ ట్రాన్స్లేట్ చేస్తుంది. ఏమన్నా తెలుసా? ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆಯಲ್ಲಿ ರೆಕ್ಕೆ ಇಲ್ಲದೆ ಹಾರುವೆ, ನಿನ್ನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಕೊರತೆ ಇಲ್ಲದೆ ಬಾಳುವೆ. ನನ್ನ ಆಶ್ರಯ ನೀನೇ, ನನ್ನ ಕೋಟೆಯು ನೀನೇ, ನನ್ನ ದುರ್ಗವು ನೀನೇ, ನನ್ನ ಸ್ನೇಹಿತ ನೀನೇ. నువ్వు దేవుని ప్రసన్నతలో ఉంటే సంతోషంగా ఉంటావు. దేవుని వాక్యములో ఉంటే ఆరోగ్యంగా ఉంటావు. సావు కూడా నీ ముందర సుమ్మనే చేయబెడతాం నిలుచుకొని ఉంటుంది. నువ్వు ఇప్పుడు రా అంటేనే అప్పుడు రాలేదు. డాక్టర్ సార్ నీ గుండె సర్లేదు సార్ నువ్వు చచ్చిపోతా ఉంటే రాదు. అది దాన్ని నేను కంట్రోల్ చేస్తా. ఎందుకంటే నేను వేసుకున్న వస్త్రం అట్లాగది, నా దగ్గర ఉండే కత్తి అట్లాడేది. ఇప్పుడు నీకు ఈ మెంటల్ స్ట్రెస్ వాడు చెప్పి ముగించేస్తా. అది చెప్పి ఇది చెప్పకపోతే కష్టమైపోతుంది. ఇప్పుడు డాక్టర్ని చేస్తానని చెప్తే కదా ఫస్ట్లో. ఇప్పుడు డాక్టర్ చేసే చదువంతా చెప్పేసి ఇప్పుడు మీకే కాయలే వచ్చిందని నాకు తెలిసినాక మీకు మందులు రాకపోతే ఎట్లా? కరెక్ట్ కదన్నా? ఇప్పుడు నేను మందులు రాస్తాను మీకు. ನಾನು ಚೀಟಿ ಬರ್ಕೊಟ್ಬಿಡ್ತೀನಿ. ಆ ಮಾತ್ರೆ ತಗೊಂಡು ಇಲ್ಲಿಂದ ಮನೆಗೆ ಹೋಗ್ಬಿಡಿ. ಆವಾಗ ನಾನೇನು ನೀವು ಡಾಕ್ಟರ್ಗಳಾಗ್ಬಿಡ್ತೀನಿ. ಎಷ್ಟು ಜನ ಕಾಸೆ ಇದೆ? ఇప్పుడు ನಾನು అడగాలి మీరు. ఇప్పుడు అడగండి. ఇప్పుడు నాకు ఆత్మ సంబంధమైన గుండె నొప్పి రాకూడదంటే నేను ఏం చెయ్యాలా? ఏం చేస్తారు?
మీరు ఏం చెప్తే అది చేస్తాం. అది మాత్రం చెప్పండి మీరు. అది చెప్పండి, అది కూడా కంప్లీట్గా చెప్పండి. నీవేం ಹೇಳ್ತೀರೋ ಅದನ್ನ ಕೇಳ್ತೀನಿ తగిలి గలతీ సినిమాలు బాగా చూస్తారు కదా మీరు. గలతీ 5:22 చూడండి. మిమ్మల్ని మధ్యాహ్నం ఇంకా చూస్తాను కదా, మీరు భలే డేంజర్ మనిషి. మీరు ఏమి చెప్పినా ఒక రెఫరెన్స్ తీస్తాడు ఈ మనిషి. నేను గలతీ 5:22 పక్కన ఆత్మలో చాలా భలే చెప్పిన గమ్మున ఉంటాను. నేను చెప్పినవన్నీ రెఫరెన్స్ రాసుకోవచ్చు, చూపించడానికి భలే మనిషి. నేను అందుకే నన్ను మంచి ఏజేమో మంచి నువ్వు లేవి గోత్రానికి సంబంధించిన వ్యక్తివి నువ్వు అని ఒక్కొక్కరికి ఒక వరం ఇచ్చినాడు. నిజంగా అదంతా మా అయ్యగారు అమ్మగారు చేసుకున్న పుణ్యం అని చెప్పాలి. అమ్మ చోకుంకుని చూసి వీళ్ళ కథ నీకేం తెలుసు, మాకు తెలుసు ఏ వాళ్ళు మైండ్ వీళ్ళ కథ నీకేం తెలుసు, మాకు తెలుసు ఎగిరే వాళ్ళకి. నువ్వు ఒక రోజు వచ్చి వెళ్ళిపోతే నువ్వు సుందరయ్యా బ్రదర్ అనేసి కదా. ఇంకా గుడ్ నైట్ బ్రదర్ ఈశ్వర ఆత్మఫలాంటివి వేసుకున్నాను, వేరేదేం లేదా? ఈశ్వర్ ఎలా ఈశ్వర్ తీయలేదా ఏం తీసినారు? తీసుకుని పెట్టుకోండి, ఏం ప్రయోజనం? ಆದರೆ ದೇವರ ಆತ್ಮದಿಂದ ಉಂಟಾಗುವ ప్రతిఫలం ಏನು ಅಂದ್ರೆ ప్రీతి, సంతోష. ఇప్పుడు మీకు రోగం వచ్చింది, ఏం రోగమా? ఆత్మ సంబంధమైన కాయిల వచ్చింది. ఇప్పుడు మందులు రాయాలి కదా. దేవుని ఆత్మ వలన కలిగే చెప్పండి ఫలం ఏదనగా. ఇప్పుడు మాత్రం చెప్తాను మీకు. టాబ్లెట్స్ ఏం టాబ్లెట్ అమ్మా? ఒకటో టాబ్లెట్ ప్రేమ, సంతోష, సమాధాన, దీర్ఘశాంతి, దయే, ఉపకార, ನಂಬಿಕೆ, ಸಾಧುತ್ವ, ಕ್ಷಮೆ, ದಮೆ, ಇಂಥವುಗಳನ್ನು ಯಾವ ಧರ್ಮಶಾಸ್ತ್ರವು ಉಪೇಕ್ಷಿಸುವುದಿಲ್ಲ. ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಲ್ಲಿರುವ ನಿಮ್ಮ ಶರೀರ ಭಾವವನ್ನು ಸ್ವಇಚ್ಛೆ ಅಭಿಲಾಷೆಗಳನ್ನು ಈ ಸಿಲುಬೆಗೆ ಹಾಕುವ ಮಾತ್ರೆಗಳು ಯಾವುದು అంటే తెలుగులో మాట్లాడవే మనం ముగించుకున్నాం. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన ఏ టాబ్లెట్ పనిచేయదు. ఇంకేం చెప్పాలి మీరు? ఏం పనిచేయదా? నువ్వు చెప్పింది ఏం పనిచేయదు. దీనికి విరోధముగా ఏమి పని చేయదు. ఆమె హ్యాపీనా బ్రదర్? దీనికి విరోధముగా ఏమి పని చేయదు. ఇలాంటి పుష్పం కట్టుకొచ్చిన చీర చూస్తుందా? మినిమం 20,000 ఉండదా? ఆమె కట్టుకుంటుంది. ఆమె ఫారెన్ పంట వస్తుందా? ఇదేమిదే ఈర్ష్య ఉందా? మాట ఉందా? లేదా? ఉంది కదా. ప్రేమించు. ఎవరు పాడింది అప్పుడు పాట? నువ్వే కదక్క. ప్రేమించేదను. దాన్ని మేము తమిళ్లో పాడతాం. ఏమని పాడదా? రెడీ 1 2 3. అన్బు కూరువే ఇన్ను అధిగమా ఆరాధిపే ఇన్ను ఆరాధన. అదే నా రైట్ ఉంది. ప్రేమించేదన్, అధికముగా ఆరాధించేదన్, ఆశతో పూర్ణము. ఏం డైలాగులు ఇవన్నీ భలే చెప్పినామే. ఇది నీ పక్కన ఉన్న ప్రేజ్ మాట చెప్పు చూస్తామా?
అమ్మా నేను నమ్మేస్తాను, ఊరికి చెప్తాను. నీ పక్కన ప్రైజ్ లార్డ్ చెప్పు, చెప్పినా విరోధంగా. నువ్వు ఎవరి మీద కోపంగా ఉన్నావు క్షమించి చూస్తావు నీ మనసులో. నువ్వు ఎప్పుడు క్షమించినావో, ఎప్పుడు ప్రేమించినావో, ఎప్పుడు కక్ష కట్టుకోలేదో, ఎప్పుడు ఈర్ష పెట్టుకోలేదో, అప్పుడు నీ గుండె బాగుంది. మీ హృదయంలో హార్ట్ అటాక్ వచ్చే సూచనలు ఏమీ లేవు. కారణం ఏమి? ఈ ప్రోటీన్ మాత్రలు వేసుకుంటున్నాం. ఏమి? గలతీ 5:22 వచనంలో ఉన్న మాత్రం 9 మాత్రలు ఉన్నాయి చూడు. ఈ మాత్రలన్నీ వేసుకుని తినేస్తాను. దీనికి విరోధముగా పనిచేసే ధర్మశాస్త్రము, దీనికి విరోధముగా ప్రిస్క్రిప్షన్ రాసే డాక్టర్ ఎవరు లేదు. హల్లెలూయా. ఎవరు ఉన్నారా? నగ్నంతానే ఉంటాడు పాస్టర్, నగ్నంతానే ఉండమన్నాడు అని చెప్పి రాత్రి ఇంటికి పోయి హస్బెండ్ ఆపక తిరుపతి ఇట్లా కొనుక్కున్నాడు. అయిపోయింది. ఇప్పుడు పుష్పం 2 గంటలకు ఫోన్ వచ్చింది. ఆయన బెంగళూరు నీకు పాస్టర్ వెళ్చుకొచ్చింది. నా ఫ్రెండ్ రాత్రి నుంచి పిచ్చిపెట్టిందని నాకు అవుతాను. ಏನಿಲ್ಲ ಸುಂದರಮ್ಮ ನಮ್ಮ ಜಯಂತಮ್ಮ ಸುಂದರ್ಜಿ ಬಲ್ಪಡು ಅಂತ ಇದ್ರೆ ನಕ್ಕಂತ ಎದ್ದುಬಿಟ್ಟು ಪಾಸ್ಟರ್ ಬನ್ನಿ ಯಾಕೋ ಸುಂದರ್ ನೋಡಿ ಹೆಂಗಂತ ಬರ್ತೀರಾ ಬರಲ್ವಾ? ಭಯ ಆಗತ್ತಾಗಲ್ವಾ? ಇಷ್ಟುವರೆಗೂ ಮಾಡಿದಿರೋ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಹೊಸದಾಗಿ ಮಾಡಿದ್ರೆ 24ನೇ ವರ್ಷ ಆನಿವರ್ಸರಿ ಯಾವತ್ತೂ ನಿದ್ದೆ అంత మలిగిಲ್ಲ. ఇప్పుడు సడన్గా మలిగిన విషయం ఏం చేస్తుంది? ఎల్లిద్ర ఫస్ట్ బేగ బాగా విచిత్రంగా నగ్తా ఇದ್ದಾರೆ. ఎంత ప్రేమించేవాడైనా ఏమైపోతారా? పాస్టర్ నగనగ్తా ఉండమన్నాడు కదా అని చెప్పేసి సావింటికి పోయి అన్నామనుకో నిన్ను ఊరంతా దొరుకుతాను చెప్తాను. విమోచించబడిన వారి తల మీద ఏముంది? నువ్వు నవ్వుతా ఉన్నావంటే నీ గుండె ఆత్మ సంబంధమైన సావులు లేదు, బాగుంది. ನೀನೇನಾಗಿರ್ಬೇಕು? ನಗ್ತಾ ಇರಬೇಕು. ನೀನೇನಾಗಿರ್ಬೇಕು? ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿರಬೇಕು. ನೀನೇನಾಗಿರ್ಬೇಕು? ಆತ್ಮ ಸಂಬಂಧమైన ವರಗಳನ್ನು ಪಡ್ಕೊಂಡಿರುವವನಾಗಿರ್ಬೇಕು. ನೀನೇನಾಗಿರ್ಬೇಕು? ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಮನ್ನನ್ನ ನಿಮ್ಮ ಹೃದಯದ ಅಂತರಾಳದಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡಿರಬೇಕು. ಅಲ್ಲಿ 40,000 ನ್ಯೂರಾನ್ಗಳು ನಿಮಗೆ ಬೇಕಾಗಿರುವ ಆಲೋಚನೆಗಳನ್ನು ನಿಮ್ಮ ಮೆದುಳಿಗೆ ಕೊಡ್ತಾ ಇರುತ್ತೆ. ಅದಕ್ಕೆ ಐನವರು ಮಾತಾಡ್ತಾ ಹೇಳ್ತಾರೆ ಎಲ್ಲರ ಹತ್ರ ಸದರವಾಗಿ 365 ದಿವಸಕ್ಕೆ ದಿನಕ್ಕೊಂದು ಹೆದರಬೇಡ ಅಂತಿದೆ ಮಗನೇ. ನೀನು ಹೆದರಬೇಡ, ಹೋಗು, ಒಂದೇ ಮಾತ್ರ ಹೋಗಕ್ಕೆ. ఎవరికైనా ఐగారు ఏం చెప్తారు తెలుసా? సుందర్కి నువ్వు డోంట్ వరీ మ్యాన్, 365 ದಿವಸಕ್ಕೊಂದು ಮಾತ್ರ ಇದೆ. ಏನದು? భయపడಬೇಡ, నేను ఎదురుಬೇಡ, నువ్వు భయపడదు. ఎన్ని రోజులు ఉంది? డైలీ ఒకటి ఉంది. మాత్ర వేసుకో, బాగుంది, హ్యాపీగా. భయపడద్దు నా ప్రాణమా, భయపడద్దు నా ప్రాణమా, భయపడద్దు నా ప్రాణమా, భయపడద్దు. ఏమిటికి? శత్రువు నీ మీద అటాక్ చేసేటప్పుడు నేను ఎక్కడ విశ్వాసంలో పడిపోతానేమో అని నువ్వు భయపడద్దు. ఎందుకంటే నేను నడిపించే దేవుడు నీతో ఉన్నాడు. ఏది ఉంటే నీ హృదయంలో విశ్వాసం. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. సమయాన్ని నేను మళ్ళీ అమ్మగారికి ఐగారికి ఇచ్చేస్తాను. ఏమో తెలుసా? నీ వాక్యం అనే ధర్మశాస్త్రము నా లోపలికి వస్తే నేను నీతిమంతుడైతానంట. ఎవరో పాస్ట్ వచ్చి చెప్పినాడు, నేను నీ దృష్టికి నీతిమంతుడు కావాలి. అంతే కదమ్మా. అయ్యో ఏమంటారు? అయ్యా ఒక వాక్యం వచ్చి నాతో మాట్లాడినప్పుడు, అవును ప్రభా ఈ వాక్యం నాతో మాట్లాడేది, ఈ వాక్య ప్రకారంగా నేను ఉంటాను స్వామి, నన్ను ఆశీర్వదించు, యేసు నామములో అడుగుతున్నావు తండ్రి. ఈ ఆశీర్వాదం అంతా మీకు వచ్చినదా? ఇంతే. ఇంకేముంది చర్చ అంటే? ఇంకేముంది యానివర్సరీ అంటే? ఏం పెద్ద రాళ్ళెత్తి మొన్నెత్తి కక్కరెత్తి జల్లెత్తి పని చేసి అంత కష్టం ఏముంది? ఏది నిಮಗೆ ఏమైనా ఉందా కదా? సింపుల్. ఏం రా అదా తప్పు చేసావా? నేనేం ఊరికే చేయాల, నువ్వు నాకు ఇచ్చిన పెండ్లా అది చేసింది దాన్ని అడుగు. ఏమా బాగింది, ಏನು ಮಾಡಿದೆ? ನಾನೇನು ಮಾಡಿಲ್ಲ, ನೇಮ್ ಸೃಷ್ಟಿ ಮಾಡಿರೋದು ನೋಡಿ, ಅದು ಯಾವ ಅದ ಮಾಡಿರೋದು ಅದನ್ನು ಕಲಿಸಿ ಮಾತಾಡಿ. ಸ್ನೇಕ್ ಕಮ್ ಹಿಯರ್ ಮಾಡದ? ಹೌದು ಮಾಡಿದೆ. ಯಾಕೆ? ఎందుకంటే ఈ రోజు ఏజిఎం చర్చ్ నుంచి ఆపోజిట్ నువ్వు చర్చ్ రెడీ అయితే నాకు 2 ఆత్మలు కావాలి కదా. ఇప్పుడు 2 ఆత్మలు పిలుచుకొని పోతాను నేను, ఆడెవరో పిలుచుకొని పోతాను కదా. ఇప్పుడు ఏమైనా తెలుసా? ఒక సంఘంలో నుంచి ఒక పాము వేస్తుంది. అవునా? అయ్యొచ్చు డాక్టర్ రామ్దేవ్ చెప్పింది నిజమా? ఊరికే ఉందా? నువ్వు అట్లా చేసి చూడు. ఆవిడ మేనేజింగ్ డైరెక్టర్ వస్తుంది కదా, ఆయన ప్రధానమంత్రి. హే గెట్ అవుట్ అనేసి ఒకే మాట, ఏం పరిశీలించదు. గెట్ అవుట్. నువ్వు 4 సేవకుడు బయట పోనేస్తుంది. అంతేనా? పోయిందా? ఇది తప్పు అని తెలిసిన తర్వాత నువ్వు ఏం చేయాలి? రేపు ఏం చేయాలి?
ఆదాం ఏం చెప్తున్నారు? ఆదాం ఏం చేసినావు? అవును స్వామి తక్కువ అయిపోయింది, నువ్వు తినొద్దన్నావు కానీ నా భార్య ప్రేమ వచ్చి నువ్వు తినేసిన చెప్పలే ఆయన. నువ్వు నాకు ఇస్తే పెళ్ళాము అది చేసిన పని దాన్ని అడుగు చెప్పినా లేదా? ఎప్పుడు దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తుందో నువ్వు కొరత చెప్పి డైవర్ట్ చేసినావు అనుకో, నీ అంత హోప్లెస్ పర్సన్ ఇంకోటి లేడు. అవునంటారా కాదంటారు కదా? వాక్యం నీకు వచ్చి చెప్పేటప్పుడు ఇది నాకు కాదులే వాడు చెప్పేది ఎందుకు నేను ఇన్నేది అన్నావు అనుకో, పోయినా నేను అవును ప్రభా నీ వాక్యం చెప్పింది కదా దాన్ని వింటా ఉంటాను. ఐఎమ్ సారీ, నా హృదయంలో విశ్వాసం రాకపోతే నేను నీ దృష్టికి నీతిమంతుడు కాలేదు, నీ వాక్యం ఉంది కదా. అందుకే అన్నాడు కదా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుంటుంది. ఇప్పుడు ఏం సగం ఏం కావాలా? ఈ ఊరికి పరిశుద్ధంగా కనపడాలా, నీతిమంతుడుగా కనపడాలి. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? బాప్తిస్మయంగా యేసుక్రీస్తు వస్త్రమును నీవు ధరించుకుంటుంది. ఇప్పుడు మీరు పోయేటప్పుడు ఎవరు కనపడాలా? యేసు ప్రభు కనపడాలా. మీరు మాట్లాడితే ఎవరు కనపడాలా? దట్ ఈస్ ద క్యారెక్టర్. యేసుక్రీస్తు వస్త్రమును ధరించుకుంది అర్థమైన క్యారెక్టర్, గుణ లక్షణాలు. అది కనపడాల, ప్రజలకి కనపడాలని నువ్వు చూపించాలా, నువ్వు అట్లా మాట్లాడాలా, నువ్వు అట్లా నడుచుకోవాలా, నువ్వు అట్లా ప్రార్థన చేయాలా, నువ్వు అట్లా సంతోషంగా ప్రేమించాలా, నువ్వు అట్లా క్షమించాలా. అట్లా కుక్కలు కొట్టినట్టు కొట్టాడు యేసు ప్రభు. ఆయన అంటా ఉన్నాడు, ప్రభా పిచ్చోలు ప్రభా ఏం చేయి, వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళు తెలియదు కాబట్టి వీళ్ళు ఏం చేయండి, క్షమించండి. ఆ మాట ఎవరైనా బతుకుతాడు ఆపోజిట్ లో? అಷ್ಟು మాట్లాడి ಅವ್ರು ಏನು ಮಾಡ್ತಿದ್ರು ಅವ್ರು ಅದೇ ప్రభా దేవుడు ఎవరైనా క్షమిస్తాడు. ఇంక ఉంటాడా వాడు? చర్చికి రాకుండా ఉంటాడా? వాడు ఏం చేస్తున్నాడు వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు క్షమించండి అంటే ఇంక వాడు ఉంటాడా? నీ వెనకాల బతికేంత ఊడిగం చేస్తాడు వాడు. ಬದುಕೋಷ್ಟು ದಿನ ನಿಮ್ಮ ಹತ್ರ ಕೆಲಸ ಮಾಡ್ತಾನೆ, ನೌಕರಿ ಕೆಲಸ చేయడం. ఎవరి వల్ల జరిగింది? క్రీస్తు గుణలక్షణాలను ధరించుకోవడం వల్ల. క్రీస్తు గుణలక్షణం నీకు రావాలంటే ఏది లోపలికి పోవాలి? ఇప్పుడు వాక్యం లోపలికి పోవాలి. మోకాళ్ళ మీద కూర్చొని గంటల కొద్ది చదవండి దేవుని వాక్యం. ఆ జ్ఞానం మీకు కావాలంటే ఏం కావాలో తెలుసా? రొమ్ము పడుకుని అడగల, ప్రభరా. మా ఆత్మీయ తండ్రి డాక్టర్ రాజశేఖర్ గారు, మదనపల్లి రాజశేఖర్ అంటే అందరూ తెలుసు. నేను నా కళ్ళారా చూసినాను, నేను చేయలేదు, మీకు చూపిస్తాను. ఉపవాసం ఉంటే 40 రోజులు 50 రోజులు కాస్తం అడగండి, తల కింద పెట్టి కాలు గోడకెత్తి నా జ్ఞానమే నేర్చేవాడు ఆయన. నేను చూసిన, నీకు అర్థమైంది నేను చెప్పింది. ఆయన సేవకుడు ఎట్లా ఉంటుంది తెలుసా? ప్రపంచమంతా నువ్వు రా వాక్యం చెప్పు, గడ 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 నడుగుతాడు. ఆయనకి 80 సంవత్సరాలు అయిపోయింది వయసు. ఇప్పుడు కూడా నువ్వు రా. చాలా మందికి తెలుసు డాక్టర్ రాజశేఖర్, మదనపల్లి రాజశేఖర్ అంటే వేదనాయకుడు అందరికీ తెలుసు. బళ్ళారి చుట్టుపక్కల, ఆంధ్ర, ఇండియా, వరల్డ్ వైడ్. నేను నా కళ్ళారా చూసేవాడండి. తిరుపతి దేవస్థానంలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన. ఎవరు? డాక్టర్ రాజశేఖర్ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఒక నెలకి ఎత్తుకోటయ్యా 120 ಕೋಟಿ ಚೆಕ್ ಬರೆಯೋರು. ಈ ದೇವರ ಕೆಲಸವನ್ನ ಸಕಲ ಜನಗಳಿಗೂ ಸಾರೋದಕ್ಕೆ ಆ ಕೆಲಸವನ್ನು ఆ పనేనాకుదువో. ఈరోజు రిటైర్డ్ అంటే ఆయన సంబళం ఎంత? 120 crores ఒక నెలకి సంతకాలు పెట్టాల్సిన ఆఫీసర్ ఆయన. తెలుసా మీకు? నేను పొగట్టడానికి చేయలేదండి ఈ మాట. ఊరికైనా రావు ఆశీర్వాదాలు, ఊరికైనా రావు ఏజెంట్ చర్చలు, ఊరికైనా రావు ప్రసంగాలు. ಸುಮ್ಮನೆ ಬರಲ್ಲ ಪ್ರಸಂಗಗಳು, ಪ್ರಾರ್ಥನೆ ಸುಮ್ಮನೆ ಬರಲ್ಲ, ಅಭಿಷೇಕ ಸುಮ್ಮನೆ ಬರಲ್ಲ. ಗಂಟೆಗಟ್ಟಲೆ ಜನಗಳು ನಿಮ್ಮ ಮಾತುಗಳನ್ನು ಸುಮ್ಮನೆ ಕೇಳಲ್ಲ. ನಿಮ್ಮಲ್ಲಿ ಬೆಂಕಿ ಉರಿಬೇಕು, ವಾಕ್ಯ ನಿಮ್ಮ ಹೃದಯಗಳನ್ನ ಬರಬೇಕು. ನಾನು ನನ್ನ ಕಣ್ಣಾರ ನೋಡಿದ್ದೀನಿ, ಅವ್ರಿಗೆ ಬಾಂಡ್ಲಿ ತಲೆ ಆಗೋಗ್ಬಿಟ್ಟಿದೆ, ಅವ್ರಿಗೆ ತಲೆ ಬಾಂಡ್ಲಿ ಆಗೋಗ್ಬಿಟ್ಟಿದೆ. ಯಾಕೋ ಗೊತ್ತಾ? ದೇವ್ರೆ ನನ್ನ ಜೊತೆ ಮಾತನಾಡು, ನನಗೆ ವಾಕ್ಯದ ಜ್ಞಾನ ಕೊಡು, ನನಗೆ ಹೇಳೋರಿಲ್ಲ ಅಂದ್ರೆ ತಲೆ ಕೆಳಗಾಕಿ ಕಾಲು ಗೋಡೆಗೆ ಎತ್ಕೊಂಡು ಗಂಟೆ ಕಣ್ಣೀರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು. ಅವ್ರು ಕಣ್ಣೀರು ಮೂಗನ್ನು ಹೋಗಿ ಎಷ್ಟೋ ಸತಿ ಸೀಳ್ತಾರೆ ಅವರು, ಹಕ್ಷ ಅಂತ. నేను అనుకున్నాను ఇంకేమో మెంట్లా లూజ్ అయ్యానికి ఏ మనిషినా బైబిల్ చదివితే అయిపోయింది, దానికి ఏంటి తల కింద పెట్టి కాలు గోడకేసాడు మనిషి. నేను ఎన్నోసార్లు అనుకున్నా, నేను ఎప్పుడు సేవకుడుగా ఈ జాగలో నిలబడిన కై కాలు చేతులు గడ్డ 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 నడిగా స్టార్ట్ అయింది నాకు. ఓరే నాయన, వాక్యం అంటే ఇట్లా, ప్రసంగం అంటే ఇదా, ప్రార్థన అంటే ఇట్లా, సంఘ కాపురం అంటే ఇదా, మాట్లాడాలా? నాకు భయం వచ్చేసింది. గడగడ ఏడుస్తారా ప్రభా? నీకు ఎప్పుడు నా రియలైజ్ చేసి వచ్చిందా? ఎప్పుడు నీకు ఆ రియలైజ్ చేసి వస్తుందో? నీ ఆలోచనలో ఆగిపోవాలని విశ్వాసం ఎక్కడికి వచ్చేసింది? నీ హృదయంలోకి వచ్చినప్పుడు నువ్వు నీకే ఉంటుంది. ఎప్పుడు నీ ఆలోచన హృదయం వరకు దిగేసిందో అప్పుడు నువ్వు నీతిమంతురాలివి. ఇప్పుడు ఏజీఎం సంఘంలో ఈ 36వ సంవత్సరం యానివర్సరీ ముగించుకుని మీరు వెళ్ళిపోయేటప్పుడు ఏం నేర్చుకోవాలి? మీరు నేను నీతిమంతుడుగా నా దేవుడికి కనబడేటట్టుగా నేర్చుకోవాలి.
ఉందా? ఆశ ఉందా? ఎంతమందికి ఆశ ఉంది? ఊరికే పాత్రలు అయిపోవడం, సుమ్మున ప్రసంగాలు పడలా. నీవు అనుకోండి ఇద్దరు మళ్ళీ పడుతున్నాడు, నేను వాళ్ళ కాలు పట్టుకుని 1 గంట సేపు నీకు టైం ఇస్తాను, మెప్పించు. ఒకరు నీ వాక్యం మెచ్చుకున్నట్టుగా మెప్పించి చూస్తాను. నిన్ను అవమానం చేస్తాను నేను. అయ్యా బ్రదర్, నేను అవమానం చేయలా, నీకెందుకు రాలేదో తెలుసా? ఆ కసి రావడం, నీకు కసి వాక్యం నా గుండెల వరకు రావాలని కసి రావాలి నీకు. ఎందుకంటే దెబ్బ పడలా నీకు సరిగా, నీకు ఇంకా ఏంటి సరిగా పడలా. ఎవరి వల్ల? నీ శత్రుమైన వాడు ఆడుతాడు, నేను కబడ్డీ ఆడుతాడు నీతో. నువ్వు ఏ రోజు పడతావో కిందకి, వారి చేతుల్లో తగులుకుంటే చిన్నగా సావరు, చిన్నగా పడవు దెబ్బలు. నేను అనుభవించిన ఎన్నోసార్లు. దేవుడు నాకు వచ్చి చెప్పా, సార్ మీ అమ్మ నిన్ను దేవుడి కోసం ఎందుకురా, దొంగ కూడా డబ్బులు వద్దురా నీకు, దేవుడి కోసం పుట్టినాడు రా, బతుకుతావు, బాగా బతుకుతావు, కోటీశ్వరుడుగా బతుకుతావు, పో దేవుని పని చేయ. బైబుల్ చెప్తే నాకేం వస్తుంది? వాళ్ళు ఇచ్చే వీళ్ళు ఇచ్చే 10 రూపాయలు, మధ్యాహ్నం 10 రూపాయలు కానికి ఇచ్చింది. ఈ 10 రూపాయలు అర్థం. ఓ పెద్దామ నాకు వచ్చింది, పాస్టర్ అయ్యారు కానికి ఇస్తాంటే, అయ్యా నువ్వు తీసుకో, అయ్యా నాకు ఇచ్చింది. ఈ రోజంతా ప్రసంగం చేస్తున్న సంపాదన చూడు, టీ వస్తుంది ఇంట్లో, టీ కాఫీ బరుతా ఏమొస్తుంది చెప్పండి, టక్కన 10 రూపాయలకి. నువ్వు అనుకున్నావు ఒక పలక్ష ఏ రోజున ఏది నెలంతా పని చేస్తే వచ్చే బోడి 2000 రూపాయలు అనంత మాట. 2 చేపలు 5 రొట్లు 5000 మందికి పంచిన దేవుడు పిలిచినాడు నిన్నే. ఆ ఉన్నదాన్ని నమ్మకంగా తెచ్చినావా? నేను అప్పటికి ఉండొచ్చు, అప్పటికినా అయ్యా 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 ప్లీజ్ సహాయం చేయాలి, భిక్ష ఎత్తుకున్నా, నా జన్మకు అగ్గి పెట్టా అనుకున్నా. నాకు ఒకసారి నా మనసు, నీ జన్మకు అగ్గి పెట్టా, నీది ఒక బతికేం రా, నీదే చికిత్స సాక్షి భిక్ష పెడతాను. ఇలా రోషానికి పుట్టినాను నేను ఇస్తానే తప్ప తీసుకోను. నేను అయినా అడుగుకుంటాను, అయ్యా 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 నా సహాయం అయ్యా. ఎందుకురా ఇట్లా మారిపోయాము? నాకు ఒక చిన్న పరీక్ష ఉంది. దేవుని కొరకు నువ్వు అడుక్కునే పరిస్థితులైనా బతుకుతావా లేదా? దేవుని కోసం అడుక్కునే పరిస్థితులు ఉంటావా లేదా? ఆస్తులు, అంతస్తులు, బిల్డింగులు, మనే, మఠ, కారు, బంగ్లే, ಇನ್ನೊಂದು ಮತ್ತೊಂದು ಸುಮ್ಮನೆ ಬರೋದಿಲ್ಲ. ಪರೀಕ್ಷೆ, ನಿರೀಕ್ಷಣೆ, ರಿಸಲ್ಟ್, ವಿಶ್ವಾಸ ಫಲಿತ. నీ ఓర్పు, పరీక్ష నిరీక్షణను, నిరీక్ష విశ్వాసము నీకు చూపించదా? నేను చెప్పినా బైబిల్ చెప్పిందా? నీ విశ్వాసము నీకు పరీక్ష పడుతుందా? పరీక్షలో నీకు నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణ విశ్వాసము నువ్వు నిలబడాలంటే నీ లోపల ఏముండాలా? దేవుని వాక్యం ఉండాలా? అది ఎక్కడ ఉండాలో ఆలోచన ఉండకూడదు. నమ్మచ్చా? నమ్మకూడదా? తీసుకోవచ్చా? తీసుకోకూడదా? వినొచ్చా? వినకూడదా? ఈ క్యాలిక్యులేషన్ లోనే 1 సంవత్సరం అయిపోతుంది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఇప్పుడు మీరు చెప్పండి, 20 సంవత్సరాల నుంచి క్రిస్టియన్ నేను, ఎంతమంది ఉన్నారు? 10 సంవత్సరాల నుంచి క్రైస్తవులు నేను, 30 సంవత్సరాల నుంచి క్రైస్తవులు నేను. ఇది 15 నిమిషాలు నాన్ స్టాప్ గా చెప్పిన మాట చెప్పకుండా ప్రార్థన చేసుకుంటాం. నీ వల్ల రోషంగా తీసుకో బ్రదర్. ఈరోజు మాట నువ్వు ఎందుకు అవమానంగా ఫీల్ అవుతుంది? యాక అవమానంగా ఫీల్ అవుతుంది? రోషం తగో. ನನ್ನ ದೇವರು ತರ ನಿನ್ನ ದೇವರು, ಅಬ್ರಹಾಮ್ ದೇವರ ತರ ನಿನ್ನ ದೇವರು, ಇಸಾಕ್ ದೇವರ ತರ ನಿನ್ನ ದೇವರು, ಎಲಿಷಾ ದೇವರ ತರ ನಿನ್ನ ದೇವರು. ನನ್ನ ಮೇಲೆ ಬರುತ್ತಿರುವ ಬೈಲು ಪ್ರವಾದಿಗಳ ಮೇಲೆ ನಾನು ಸೇವಕನಾಗಿದ್ದರೆ ಆಕಾಶದಿಂದ ಇಳಿ ಬೆಂಕಿ ಅಂತ ತಕ್ಷಣ ಬಂದಿಲ್ವಾ? ಇದು ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ಏನೋ ಗಟ್ಟಿ ಏನು ಅಲ್ಲಾಡ್ತಾನೆ ಇಲ್ಲ ಇಲ್ಲಿ. కారణం ఏమో తెలుసా? నువ్వు క్యాలిక్యులేషన్ విశ్వాసంలో యాడ్ నిలిచిపోయినావు, మైండ్లోనే నిలిచిపోయినావు. ఇంకా యాడికి రాలా? హృదయం వరకు రాలా. హృదయం వరకు వస్తే శత్రుకు మేషకు అబేద్నెగో, ఇంకో శత్రుకు మేషకు అబేద్నెగో అవుతావు నువ్వు. హల్లెలూయా. బతుకుడు నా వలన అయితే క్రీస్తు, లేకపోతే నాకేమొస్తుంది? మేలు చావు వస్తే మేలు. ఏడుస్తావా? బతుకుడు నా వలన అయితే క్రీస్తు, నాకు ఏమొస్తే మేలు? చావు వస్తే మేలు. అవును, నీ కష్టం నీకు ఏడుపు ఇస్తుంది, అవమానం ఇస్తుంది. నీ పక్కన చెప్పుకోలేవయ్యా నీ కష్టాన్ని. నా భార్యకి ఎన్నో చెప్పలా, నేను నా బిడ్డలకు ఎన్నో చెప్పలా, పట్లేసుకొని కవర్ చేసుకున్నా, నేను దేవుడికి ఏడ్చుకొని చెప్పుకున్నా. నా భార్యకి ఎన్నో తెలియదు నా పర్సనల్స్. ఎందుకంటే నా భార్యకి చెప్పేస్తే అవమానం. ఆయన బాగా చదువుకునేది, ఆవిడకి ఏడుకుంటారు అవమాన. ఆవిడ ఏం ఏడున్నాను ఎన్నోసార్లు బాత్రూంలో ఏడ్చుకున్నాను నేను. వాళ్ళు లేనప్పుడు జోరుగా అరిసి ఏడ్చుకున్నాను నేను. నాకు తట్టుకునే కైతా ఉంటుంది. నా వల్ల డోర్ లేసి జోరుగా సౌండ్ పెట్టేసి, హోమ్ థియేటర్ సౌండ్ పెట్టేసి పిచ్చి పెట్టాను. మాత్రం మా అమ్మకి ఎరబడిపోయింది. మరి ఎవరో వచ్చేసారు, నా మూడంతా పాటు చేసేది. డోర్ తీసి ఏమో పిచ్చి పట్టిన నాకు అట్లా వస్తున్నావు, కింద తినపడుతుంది, అరుస్తుంది. నా భార్య డ్యూటీకి వెళ్ళిపోతాం, జోరుగా అరుస్తున్నా. ఏదో నాకు తెలియని శక్తి నన్ను ఆపుతుంది, ఏదో నాకు తెలియని శక్తి నాకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉంది.
ఏదో నాకు తెలియని శక్తి దేవుని పనులను ముందుకు పోలేకుండా చేస్తా ఉంది. ఏది ఇది? మాట్లాడవా నాతో? ఎన్ని రోజులు అడుక్కోవాలి? అబ్రహాం ఎన్ని రోజులు అడుక్కున్నాడు? ఆయన ఎన్ని రోజులు అడుక్కున్నాడు చెప్పండి? ఇంకా ఎన్ని రోజులు ప్రభా నేను వాగ్దాన పుత్రుని పొందుకోవాలా? చెప్పా రామాలను చెప్పేశా. ఆకాశ నక్షత్రం చూసుకా, ఇస్కరం నువ్వు చూసుకా, అయ్యో చెప్తానే ఏమంటావు, 100 ఏళ్ళు అయిపోయి ఇంకా ఎప్పుడు నువ్వు నాకు ఇచ్చేది అనుభవించదు. చెప్పద్దన్నమాట. నువ్వు చచ్చిపోతున్నావన్న మాట అనొద్దు. దైవ సేవకుడు అనుభవించి చెప్తాను, నువ్వు రేపు చచ్చిపోతావన్నా నీ దేవుని దూషించొద్దు. అందుకే యోగు భార్య నీ జన్మకు అగ్గిపెట్ట, నీ దేవుడనే యెహోవాను దూషించి ఇప్పుడు చావాలి. ఎవరు అంటా ఉంది? తాను తాళి కట్టిన భార్య యోగులు అంటా ఉంది, నీ దేవుడనే యెహోవాను దూషించి సావరా ఇప్పుడే, నీ బతుకు అగ్గిపెట్ట. బిడ్ల బాయ, ఆస్తి బాయ, అంతస్తు బాయ, అన్ని పోగొట్టుకున్నా నీ దేవుడి మీద భక్తి పోలేదు కదా దరిద్రులా నీకు. వెంటనే ఆయన ఏమన్నా తెలుసా? అమ్మా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నా, పిచ్చిదానం అది మాట్లాడితే నీ దేవుడు మనం నీకు మంచిగా కావాలని చెడుతా. మీ డాడీ నీకు ఆస్తి ఇస్తున్న డాడీ, మీ డాడీ చాక్లెట్ ఇస్తున్న డాడీ, నువ్వు కోరుకునేవని నీకు తినపెడతాను నీకు డాడీ, లేకపోతే డాడీ కదా? మీ డాడీ నీకు గేమ్ ఆడిస్తున్నా డాడీ, లేకపోతే నీకు తండ్రి కదా? చచ్చిపోయిన నీ ತಂದೆ ಮಾತುಗಳನ್ನ ಅಷ್ಟು ಶ್ರದ್ಧೆಯಿಂದ ಕೇಳಿ ಮಾಡಬೇಕು ಅಂತ ರೋಷ ತೋರಿಸ್ತೀಯಲ್ಲ, ನಿನಗೋಸ್ಕರ ಪ್ರಾಣವೇ ಕೊಟ್ಟಿರುವ ದೇವರಿಗೋಸ್ಕರ ಏನ್ ಮಾಡ್ತೀಯಳು? నువ్వు ఎక్కడ నిలిచిపోయినా తెలుసమ్మా? నీ మైండ్లో నీ విశ్వాసం నిలిచిపోయింది కాబట్టి నీ గుండెల్లో దేవుడి గురించి ఇంకా ఏం చేయాల. ఇది ఎమోషనల్స్తో చేస్తా ఉంది, ఫీలింగ్స్తో చేస్తా ఉంది. నువ్వు ఎమోషనల్ ఫీలింగ్స్, హార్ట్ అటాక్, స్టబన్ హార్ట్స్. ఇశ్రాయేలీయుల హృదయము గట్టిపడినట్లుగా మీ హృదయములను కఠినపరుచుకున్నకుడి, అది మీకు నష్టం. మీ అందరికీ చేతులు ఎత్తి చెప్తున్నాను, యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. మీ అమ్మనైతే అమ్మని, తమ్ముడైతే తమ్ముడిని, బిడ్డనైతే బిడ్డని నేను చెప్తాను, దయచేసి మీ విశ్వాసాన్ని మీ మైండ్ వరకు ఆపదండి. చాలా మైండ్ గేమ్ ప్లాన్ చేస్తాడు సైతం మీతో, చాలా గేమ్ ఆడతాడు వాడు. జాగ్రత్త ప్లీజ్, చాలా గేమ్ ఆడతాడు మీతో వాడు. అస్సలు ఆ గేమ్లో పడద్దు మీరు. మీ వాక్యము గుండె వరకు వస్తే వాడు మీతో ఆటలాడలేడు. పిలుసండి, రా ప్రభా, నా గుండె లోపలికి రా, నాతో మాట్లాడు నాతో. ఎన్ని రాత్రులు నిద్ర మేలుకున్నారు అట్లా? ఇప్పుడు కనీసం అర్ధ నైట్ మీ సంఘంతో కలిసి ఏడుస్తున్నాడు దేవుని దగ్గర కూర్చొని నాతో మాట్లాడుకోవాలి. నేను జ్ఞానం లేదు, నేను చదువు లేదు, మాస్టర్ శ్యామ మాదిరి ప్రకటించలేము. అడుక్కోండి, అన్ని ధీరంగా అడుక్కోండి. చూడండి, మీకు తెలియకుండానే మీ కళ్ళు ఏడుస్తాయి, మీకు తెలియకుండానే మీ ఒళ్ళు జులుజులా ఉంటుంది, మీకు తెలియకుండానే మీ ఒళ్ళంతా అదిరిపోతుంది. మీకు ఏది లేదు దేవుని దగ్గర వచ్చి అడుక్కోండి. అంతే కదా ఆలయాన్ని కట్టారు. ఎంతమంది ఆ పని చేస్తారు? అందుకే హృదయంలో నుంచి ఫీలింగ్ వచ్చినటువంటి ఆ సేవకుడు అంటా ఉన్నాడు, ఆలయవాగి మందిరుడే మహిమేయ వైభవదే అలంకరిసు, ఆలయవాగి మందిరుడే మహిమేయ వైభవదే అలంకరిసు. ఎంతోమంది మాట్లాడలేదా? నేను నాతో పాటు అన్ని షేర్ చూసుకుని నా భార్య కూడా ఏ రోజు చెప్పలే. నాకు బాధలు, నాకు కష్టాలు, అవమానాలు. నేను ఎవరికి అన్యాయం చేయలే, నేను ఎవరికి ఏది మోసం చేయలే. నా దేవుడి కొరకు బ్రతకాలనుకునేది తప్ప, నాకు ప్రాణం ఇచ్చిన దేవుని కొరకు బ్రతకాలనుకునేది తప్ప ఎట్లెట్లో పనిచేస్తాడు, ఎవరెవరితోనో పనిచేస్తాడు, ఎవరెవరితోనో మాట్లాడిస్తాడు. నేనేమో దేవుని అడిగితేనేమో ఒక మాట నా పుత్రం చెప్పడు, ఒక మాట నాతో మాట్లాడతాడు. నేను ఎవరితో చెప్పుకోవాలి? ఆ కండిషన్లో నువ్వు ఉంటే వాక్యం అంటా ఉంది, ఓపిక, కొంచెం ఓపిక, కొంచెం ఉండు. నీ టైం వస్తుంది, నీ టైం వస్తుంది మగనే. దేవుడు నిన్ను లేపే టైం వస్తుంది. ఆడు లేపితేనే నువ్వు కనపడుతుంది అందరికి. ఆడ లేపుతాడు దేవుడు నిన్ను. ఆడ లేపాలంటే నువ్వు రావాలి, ఆడెత్తాలంటే నువ్వు సరెండర్ రావాలి. సరెండర్ అవ్వాలంటే వాక్యం ఎక్కడికి రావాలా? నీ హృదయంలోకి రావాలి. నాకు కనపడుతుంది నీ కంట్లో. ఎవరికి చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉన్నాయి. నువ్వు మ్యూజిక్ కొట్టి మేనేజ్ చేస్తాను అంటే
సంగీతం డైవర్ట్ తీసుకొని మేనేజ్ చేస్తాను. ఎవరికి చెప్పడం మంది నీ గుండెలో చాలా ఉంది. అది ఒక్కడు చూడగలడు నిన్ను పిలుచుకున్న దేవుడు, ఒకడు చూడగలడు నిన్ను పిలుచుకున్న దేవుడు. వాక్యం కూడా సరి చదివి గుర్తులేదు నీకు, సరి కనపడదు నీకు. రెటీనా డయాబెటిక్ ప్రాబ్లం నాకు కూడా, నాకు కన్ను కంప్లీట్ కనపడదు. నేను ఈ కన్ను మూసి ఈ కన్నుతో చూస్తే మీరు దూరంగా కనపడతాను. నాకు ఈ కన్ను నోడదు దూరంగా కానిస్తుంది నేను. నా భార్య ఎప్పుడు నైట్లో అడుగుతుంటుంది, రాత్రి అంతా నిద్ర మేలుకుని కూడా. ఆయన 5 గంటల వరకు డ్యూటీ చేసింది, వెంటనే నాతో పాటు జర్నీ చేసింది. నిద్ర వస్తాను పాపం పనుకోలే. నీకు కనపడతావుగా. అమ్మ ఫోన్ చేస్తుంది, నాన్న బాగానే ఉన్నావా, క్షేమంగా పోతున్నావా, నా టైర్ బరస్ట్ అయిపోయిందమ్మా, రోడ్లో నిలబడిపోయినాను, సెంట్రల్ రోడ్లో సిరా దగ్గర ఫుల్ ఆపకి ఇక్కట్ రోడ్లో మెయిన్ రోడ్లో నిలిచిపోయింది బండి. నేను చెప్తాను అమ్మ జాగ్రత్త, వెనకపోద్దు, ఓవర్ టైంలో వచ్చేటప్పుడు బండ్లు సడన్గా కంట్రోల్ చేయలేవు, అందరూ ఇటు సైడ్ నిలుచుకోండి, మోటార్ సైడ్ నిలుచుకోండి, బండిని గుద్దేసుకొని. ఎందుకు నాకు ప్రయాస? ఎందుకో తెలుసా? నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. నిన్ను చేయి పెట్టి లేపే టైం కొరకు ఆయన కూడా వెయిట్ చేస్తా ఉన్నాడు. నిన్ను లేపితే నీ బౌండరీలు నువ్వే కింగ్. ನಿನ್ನ ಎದ್ದು ನಿಲ್ಲಿಸಿದ್ರೆ ನಿನ್ನ ಸರೌಂಡ್ಸಲ್ಲಿ ನೀನೇ ಕಿಂಗ್. ನಿನ್ನ ದೇವರು ಸಾಮಾನ್ಯದವರಲ್ಲ, నిన్న ఖరీదిన దేవుడు సుಮ್ಮనే అಲ್ಲ. నిన్ను పిలుచుకున్నాడంటే, నిన్ను ఏర్పరచుకున్నాడంటే ఖచ్చితంగా ఆయన ప్రణాళిక కొన్ని సంవత్సరాల వెనక నుంచుంది. ఇప్పుడు మీరేం చేయాలా? దేవుడి సముఖంలో ఒకే మాట్లాడగలరు. నా బాధలు, నా కష్టాల కన్నా, నా కన్నీళ్ళు, నా అవమానాల కన్నా నా దేవుడు మీరే నాకు ఎక్కువ తండ్రి. అర్థం చేస్తా? చిన్న ప్రార్థించండి, ముగించుకున్నాం. ఎవ్రీవన్ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. చిన్న ప్రార్థించండి.